पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. చేస్తున్నాను నేను. ధ్యేయమంత్రః. శ్రీగురుభ్యో నమః. ధ్యేయమంత్రః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదः. ధన్యవాదాలు. సో ఇప్పుడు ఒరిజినల్ మామూలుగా జనరల్గా మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రివిజన్ క్లాస్కి నేను రివిజన్ లైట్గా ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్తాను మొత్తం ఫస్ట్ నుంచి. అంటే సుభాషితాలు అన్వయాలు చెప్పుకోం, కానీ గ్రామర్ పార్ట్ ఒక్కసారి టచ్ చేసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాను. ఇది ప్రాసెస్. దానికంటే ముందర నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వెనకాల ఉన్న 2 క్వశ్చన్ పేపర్స్ మనం చేసేసామా? అంటే ఫస్ట్ది ఆన్సర్స్ ఇచ్చేసారు, సెకండ్ క్వశ్చన్ పేపర్ చేసేసామా క్లాస్లో? సో అది అయిపోయింది. కాబట్టి రివిజన్ తర్వాత ఒకసారి రివిజన్ బ్రీఫ్ చేస్తాను, మీకు కూడా ఒకసారి రివైజ్ అయిపోతాయి అన్నీను. సో దట్ 1 మంత్ గ్యాప్ వచ్చింది కాబట్టి క్లాస్లో అవ్వక. ఆ తర్వాత మీ డౌట్స్ కానీ మీకు పేపర్స్లో ఎక్కడన్నా వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అది ఒకసారి అడ్రస్ చేస్తాను, సరిపోతుంది. ఓకేనా? ఓకే, రివిజన్. ఇప్పుడు రివిజన్ దీనికి ఎట్లా పంపించాలి? ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, జస్ట్ 1 మినిట్.
ఓకే. సో పరిచయ పాఠ్యక్రమంలో మనము చూసినవి ఏంటవి? ఈ లిస్ట్ అంతా మీకు ఫస్ట్ నుంచి తెలుసు. భాషాభ్యాసము, వ్యావహారిక శబ్దాలు, చాటు శ్లోకం ఇవన్నీ చూసాం. దీంట్లో మనము క్లాస్లో కవర్ చేసినవి ఏమిటి? భాషాభ్యాస అంటే గ్రామర్, చాటు శ్లోకము, సమస్య, సుభాషితము, అండ్ దెన్ అన్వయక్రమము, అనువాద పద్ధతి, సంధి, సంగ్రాహ్య విషయాలు, సూక్తులు ఇవన్నీ. ఒక చెప్పుకుంది ఏంటి? కావ్య కథ అండ్ వ్యావహారిక శబ్దాలు, పద సంగ్రహ. ఈ మూడు మనం చెప్పుకోవాలా, మిగతావన్నీ కవర్ చేసాం, రైట్? దీంట్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము మనము? భాషాభ్యాసంలో ఏమేం చెప్పుకున్నాం? విశేషణ విశేష భావమే 3 లెసన్స్లో చదువుకున్నాము. దాంట్లోనే పూర్ణ ప్రత్యయాలు, చిచ్చన ప్రయోగాలు, అవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. నంబర్లు పూర్ణ ప్రత్యయాలే కాకుండా మామూలు సంఖ్యలు కూడా విశేషణాలని, ఇవన్నీ అన్నీ కూడా విశేష భావం కిందకు వచ్చేస్తాయి. తర్వాత 4వ పాఠంలో ఏం చెప్పుకున్నాం? 3 పాఠాల్లో అవి అయిపోతే 4th లెసన్లో ఏం చెప్పుకున్నాము? కర్తరి లింగ్లకారం భవేత్, భవేతాం, భవేయు. ఓకే, అలాగ వందేత, వందేయాతాం, వందేరన్ ఆ రూపాలు చదువుకున్నాం. లింగ్ సంభావనార్థంలో చదివాము 4వ పాఠంలో. కానీ నెక్స్ట్ కర్మణి ప్రయోగం చదువుకున్నాము. కర్మణి ప్రయోగంలో భూతకాలము, వర్తమాన కాలము చదివాము. వర్తమాన కాలానికి ప్రాబ్లం ఏం లేదు. భూతకాలానికి కృతంత రూపము చదివాము, తింగంత రూపము చదివాము, రైట్? కృతంత రూపం అంటే ప్రత్యయము, తిగంత రూపం అంటే లకారం, లాంగ్ లకారము చదివాము. ఆ తర్వాత మన కర్మణి ప్రయోగంలో ఏం చేసాము? లట్, లాంగ్ అండ్ భవిష్యత్ కాలం చూడలేదు. మన లింగ్కి బదులుగా 2 ప్రత్యయాలు చదివాము, తవ్యత్ తనీయర్ అని చెప్పి. అవి కాకపోతే విద్యార్థకంలో చదివాము. సంభావనార్థకంలో మళ్ళీ ఈ లింగే వాడతాము, విద్యార్థకానికి మాత్రమే అవి వాడతాము. అట్లాగే లోట్ చదివాము, రైట్? కర్మణిలో లోటు కూడా చదివాము. 4 లకారాలు చదువుకున్నాం ఆల్మోస్ట్. అవి కర్మణి ప్రయోగం అండ్ భావేకి కర్మణికి డిఫరెన్స్ ఏంటి? సకర్మక క్రియలు అయితే ప్రయోగ పరివర్తన చేసినప్పుడు కర్మణి అవుతుంది, అకర్మక క్రియలు అయితే భావే అవుతుంది. అవి చదువుకున్నాము. సో తర్వాత అనువాద పద్ధతి కింద ఏం చెప్పాము? ప్రతి లెసన్లో కూడా కొంత పార్ట్ ఎలా ట్రాన్స్లేషన్కి ఉండే రూల్స్ ఏమిటి అనేవి చిన్నగా ట్రిక్స్ లాంటివి మనం చెప్పుకున్నాం వాటిల్లో. అండ్ పదవిభాగ నియమాలంటే సంధులు కూడా వాటి కిందకుండా వస్తాయి. బట్ బేసిక్గా పదవిభాగ నియమాలు అనేవి చిన్నగా చెప్పారు కొన్ని చోట్ల. అంటే విసర్గ సంధి మీకు చెప్పలేదు కాబట్టి శిక్షాలో వస్తుంది అంటే అది బేసిక్గా ఒక హింట్ ఇచ్చారు. దాని గురించి ఒక చిన్న క్లూ లాంటిది ఇచ్చారు, రైట్? నెక్స్ట్ కర్మణి విద్యార్థకం అంటే తవ్య తనీయర్ ప్రత్యయాలు. సో 3 ప్రత్యయాలు చదివాము. ముక్త, తవ్య, తనీయర్ 3 ప్రత్యయాలు. ప్రవేశంలో ఎన్ని చదివాము? త్వా, ల్యప్, తుమున్, తవతు 4 చదివాము. 4 ఈ 3 7. రేపు శిక్షాలో శత్రుశానచ ప్రత్యయాలు చదివితే 9 ప్రత్యయాలు మీకు చదివినట్టు అవుతుందన్నమాట, రైట్? సో ఇవి మనం కూలంకషంగా చూస్తే ఇవి మనకు సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్. దీంట్లో కూడా మళ్ళీ కొంచెం డీటెయిల్గా వెళ్తే కొద్దిగా విశేష భావంలో ఏం చెప్పాము? విశేషణము, విశేష్యము 2 ఉంటాయి. విశేష్యానికి అంటే ఏదైతే విశేషం బేసిక్గా నౌన్, దాన్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అండ్ నౌన్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది? నౌన్ ఎలా మారితే ఇది కూడా అలా మారుతుంది. మారడం అంటే లింగ విభక్తి వచనాలు విశేష్యానికి ఏమి ఉంటాయో అవే విశేషణానికి ఉంటాయని చెప్పాము. దాంట్లో దాని రకంగానే ఆ లింగం వచనం విభక్తి ప్రకారంగా స్త్రీలింగంలో, పుంలింగంలో, ఏకద్వి బహువచనాల్లో కూడా, నపుంసకలింగంలో అన్ని వచనాల్లో కూడా మీకు అలాగే విభక్తుల రకంగా మారుతాయి. విశేషణము మారుతుంది, యాజ్ ద విశేషణం మారుతుంది. ఎప్పుడైతే విశేష్యం మారుతుందో విశేషణం కూడా మారుతుందని దానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఇవన్నీ ఏంటి? మామూలు అడ్జెక్టివ్స్, క్వాలిటీస్ డిస్క్రైబ్ చేసేవి, గుణాలు, గుణవాచక శబ్దాలు. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి పొడుగు, పొట్టి, లావు, సన్నం, పెద్ద, చిన్న ఇలాంటివి, అందమైనది, అందవిహీనమైన, తీయని, ఇలాంటివన్నీ కూడా, నలుపు, తెలుపు, ఇవన్నీ మామూలు విశేషణాలు. అయితే సంస్కృతిలో మనకి విశేషణాలు కేవలం ఒక్కటే వర్డ్స్ కాదు, ఇంకా ఉన్నాయి. సంఖ్యలు కూడా విశేషణాలు అన్నాము. సంఖ్యలకు సంబంధించిన శబ్దాలు చెప్పుకున్నాము. మొదటి 4 నెంబర్లకి లింగభేదం ఉంటుంది అనుకున్నాము. ఏకహ, ఏక, ఏకం, ద్వౌ, ద్వే, ద్వే, త్రయః, తిస్రః, త్రీణి, అలాగే చత్వారః, చతస్రః, చత్వారి. ఎప్పుడైతే ఇలా 4 నెంబర్లకి 3 లింగాలు వచ్చాయో వాటికి విభక్తులు కూడా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పుకున్నాం, రైట్? మొత్తం 7 విభక్తులు. నెంబర్ 1కి అయితే కేవలం ఏకవచన రూపాలు ఉంటాయి. నెంబర్ 2కి అయితే కేవలం ద్వివచన రూపాలు ఉంటాయి. 3 నుంచి కేవలం బహువచన రూపాలు మాత్రమే కనపడతాయి, రైట్? అందుకనే త్రీని కొంచెం నెంబర్ 3కి వచ్చేసరికి త్రయహాకి వస్తాయి రూపాలు. త్రయః, త్రీన్, త్రిభిః, త్రిభ్యః ఇట్లా వస్తాయి మనకి. అట్లాగే
చత్వారహ కూడా అలాగే వస్తాయి. సో ఈ రూపాలన్నీ కూడా మనకు శబ్ద రూపాలు ఇచ్చారు ప్రవేశ పుస్తకంలో. దాన్ని పెట్టుకుంటూ మనము పక్కన వచ్చినది ఏమిటి విశేష్యము ఏ లింగము ఉందో చూసుకుని దాని ప్రకారం. అదే నెంబర్ 5 నుంచి అయితే ఏమవుతుంది, మనకి లింగ భేదం ఉండదు. పంచబాలకాహ పంచ బాలికాహ పంచపుస్తకాని అనే వస్తుంది. అలాగే విభక్తి రాసేప్పుడు బాలకేషు అని వస్తే పంచసు అని రాయాలి, బాలికాసు వచ్చినా పంచసునే రాయాలి, పుస్తకేషు వచ్చినా కూడా పంచసు అనే రాయాలి. సో అక్కడ లింగ భేదం ఉండదు కాబట్టి విభక్తి ఒకటే చూసుకుని, ఎలాగో నెంబర్ 3 నుంచి బహువచనమే కాబట్టి ఎట్లాగో అవే పెట్టుకుని మనము రాస్తాము. ఇది సో రెండవ పాయింట్ మనం చదువుకున్నది ఏంటి, సంఖ్యలు కూడా విశేషణాలే అనే విషయం తెలుసుకున్నాం. దాని ప్రకారం మారుతాయి అని. తర్వాత ఏం తెలుసుకున్నాము, పూర్ణ ప్రత్యయాలు అని ఉంటాయి. ఒకటవ రెండవ మూడవ అనేది. సంఖ్యలు అంటే నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ కూడా ఉండవు, 1 ఉండొచ్చు 2 ఉండొచ్చు, బహువచనంలో 3 అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ పూర్ణ ప్రత్యయాలు ఎంత పెద్ద నెంబర్ అయినా ఒక్కటే, అంటే స్థానాన్ని తెలిపేవి, అవి పొజిషనింగ్కి వాడేవి కాబట్టి ఎంత పెద్ద నెంబర్ అయినా ఒకటే ఏకవచన రూపమే ఉంటుంది దానికి, అంతే కదా. దానికి బహువచన రూపం ఉండదు. 10వ పుస్తకం అంటే ఒక పుస్తకమే తీసుకొస్తాం కానీ 10 పుస్తకాలు తేము. 10 పుస్తకాలు అన్నప్పుడు నెంబరు సంఖ్య, 10వ అన్నప్పుడు పూర్ణ ప్రత్యయం అవుతుంది. సో అందుకని దానికి కూడా మళ్ళీ మనం ఏమన్నాము, అన్నిటికీ కూడా లింగాలు ఉన్నాయి, వాటికి కూడాను పుంలింగ స్త్రీలింగం నపుంసకలింగాలు ప్రథమం అలాగా అన్నిటికీ ఉన్నాయి అని చెప్పాం. ఎప్పుడైతే అలా చెప్పామో దానికి విభక్తులు కూడా వస్తున్నాయి. ప్రథమః అన్నప్పుడేమో రామశబ్దంలాగా వస్తుంది, ప్రథమ అన్నప్పుడు రమాశబ్దంలాగా, ప్రథమం అన్నప్పుడేమో మనకి జ్ఞాన శబ్దంలా వస్తుంది అని చెప్పుకున్నాం. అదే ఈకారాంతాలు వస్తాయి ఎక్కడి నుంచి, చతుర్థి నుంచి ఈకారాంత స్త్రీలింగాలు వస్తాయి. అప్పుడు ఏం చెప్పుకున్నాం, అవన్నీ గౌరీ శబ్దంలా వస్తాయి అని చెప్పుకున్నాం విభక్తులు వాటికి, రైట్ చెప్పుకున్నాం. అలాగే 19వ నెంబర్ వరకు మామూలుగా వస్తాయి. 20వ నెంబర్ నుంచి తమ ప్రత్యయం ఒకటి యాడ్ అవుతుంది. సో తమ ప్రత్యయం 3 లింగాల్లో యాడ్ అయినప్పుడు వింశతి తమః, వింశతి తమీ, వింశతి తమం అనేటటువంటి రూపాలు వస్తాయి అనుకున్నాము. దానికి తగ్గట్టుగా వాటికి సంబంధించినటువంటి విభక్తులు వస్తాయి. బండ గుర్తేంటి, పూర్ణ ప్రత్యయాలు ఏకవచనంలోనే ఉంటాయి, బహువచన రూపం రాదు వాటికి. త్రింశత్తమాత్ అంటాం కానీ త్రింశత్తమేభ్య అనే మాట ఉండదు. ఓకే. అలాగే పంచమాయ బాలకాయ అంటాం కానీ పంచమేభ్య బాలకేభ్య అనే మాట ఉండదు. పంచభ్య బాలకేభ్య ఉంటుంది. 5గురు బాలకుల నుండి ఆర్ 5గురు బాలకుల కొరకు అలా రావచ్చు. కానీ 5వ బాలుని కొరకు అనాలంటే మాత్రం పంచమాయ బాలకాయ అని మాత్రమే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ ప్రత్యయం కేవలం ఏకవచనంలోనే ఉంటుంది, బహువచన రూపాలు ఉండవు వాటికి, సంఖ్యలకి బహువచనం ఉంటాయి. ఓకే. సో ఇవి కూడా విశేషణాలు కాబట్టి వీటికి కూడా లింగ వచనాలని బట్టి, వచనం కూడా కాదు, లింగ విభక్తుల్ని బట్టి, ఇక్కడ వచనం ఏకవచనమే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మారుతూ ఉంటుందని చెప్పి తెలుసుకోవడం జరిగింది మనం, రైట్. కృష్ణఫణి ఏంటండి మేడం, ఇది ఇప్పుడు ఇవన్నీ మాకు వచ్చి తెలిసిందండి. బట్ ఏకహకి ప్రథమహకి అది ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఇప్పుడు నలుగురిలో ఒకరిని పిలవండి అంటే చతుర్షు ఏకం అంతే, అనాలి, ఆహ్వయ. అదే నలుగురిలో మొదటి వాడిని పిలువు అంటే చతుర్షు ప్రథమం ఆహ్వయ అనాలి, ప్రథమాయ ఆహ్వయ అనాలి. ఎందుకంటే మీకు గుంపుగా ఒక గదిలో 10 మంది ఉండొచ్చు. అదే గదిలో ఎగ్జామినేషన్ హాల్ అనుకోండి, నంబర్ల ప్రకారం వరుసలో కూర్చుంటారు. పూర్ణ ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయి, ఒక లైన్, ఒక క్రమబద్ధీకరణంగా ఉన్నప్పుడే, క్రమబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పూర్ణ ప్రత్యయం వర్తిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని పిలుచుకున్నా అంటే ఎవరో ఒకరిని పిలవచ్చు, ఉన్న 10 మందిలో ఒకరిని పిలవచ్చు. లేదు ఫలానా అక్కడున్న మొదటి 10 అంటే అక్కడ 10 మంది ఉన్నారంటే అక్కడ మొదటి వాడినో రెండో వాడినో మీరు పిలుస్తున్నారు అంటే అర్థం ఏమిటంటే, ఎస్పెషల్లీ మీరు అడిగిన కేసులో మొదటివాడు అంటే అర్థం ఏంటి, అక్కడ రో ఏదో ఉంది, రో ఆర్ కాలం ఏదో ఒక వరుస ఉంది. మొదటివాడు అంటే ఏంటి, వరుస, ఒక వరుసలో మొదటివాడు అని అర్థం. ఒకడు అంటే అర్థం ఏంటి, ర్యాండమ్గా ఒకడు అని అర్థం, రైట్. 10 మంది క్లాస్ రూమ్లో ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటారండి. 10 మంది స్టూడెంట్స్లో టీచర్ ఏం చెప్తారు, ఆ క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి ఒకరిని పిలుచుకురా అంటారు. ఎవడో ఒకడికి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఏదో చెప్పాలో ఒకరిని ఎవడొచ్చినా పర్వాలా అక్కడ.
దాంట్లోంచి ఒకడొస్తే చాలు, ఆ క్లాసుకి చెందినవాడు ఒకడొస్తే చాలు. కానీ కానీ ఎప్పుడైతే అదే రోస్ ఉండి లేకపోతే కాలమ్స్ ఉండి ఒక వ్యవస్థీకృతంగా ఉన్నాయో, అప్పుడు పిల్లలు లేకపోతే మనుషులు లేకపోతే పుస్తకాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి అక్కడ 4వ పుస్తకం తీసుకురా అంటే పర్టికులర్గా వెళ్ళి వరుసలు లెక్క పెట్టుకుని 4వదే తీసుకురా, లేదంటే ఒకటి ఫస్ట్ తీసుకెళ్ళి ఆ మొదటి పుస్తకం తీసుకురా అంటే అక్కడ వరుసలో ఉన్నాయన్నమాట. దాని తర్వాత వేరే పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి మనం మనం షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తాం కదా, ఇదిగో లెఫ్ట్ నుంచి మొదటిది, రైట్ నుంచి మొదటిది అంటాం. అంటే ఏంటి, మిగతావన్నీ వరుసలో ఉన్నాయనే కదా అర్థం. అలా కాకుండా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చీరల గురించి మోడల్కి ఒక చీర పెట్టమంటే ఆ వరుస అక్కర్లా, ఎక్కడొక్కడి నుంచి ర్యాండమ్గా వాడు తీసిస్తాడు వాడు. రైట్. ఎప్పుడైతే పూర్ణ ప్రత్యయం చెప్తున్నామో అప్పుడు వరుస ఉన్నట్టే లెక్క, అప్పుడే పొజిషనింగ్ సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇద్దరిని పిలువు అంటే ద్వౌ బాలకు ఆహ్వయ అంటే సరిపోతుంది. సరిపోతుంది, అంతేనండి? సరిపోతుంది. అలా కాదు, మొదటి ఇద్దరిని లేకపోతే వరుసలో ఇద్దరిని పిలువు, మొదటి ఇద్దరిని, రెండవ ఆ పూర్ణ ప్రత్యయం చెప్పలేం కదా అప్పుడు. అవును. అప్పుడు చెప్పలేం కదా. వరుసలో ఇద్దరిని పిలువమంటే అక్కడ చెప్పలేరు, ఇద్దరే వస్తారు ఎక్కడో అక్కడ తీసుకుని. రెండవ వాడిని అన్నప్పుడే నెంబర్ వస్తుంది. అందుకనే పూర్ణ ప్రత్యయం ఎప్పుడు ఏకవచనంలో ఉంటుంది. ఓకే. ఓకేనా? రైట్. సో అందరికీ ఉన్న డౌట్ అండి. సో ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది బండ గుర్తు. పూర్ణ ప్రత్యయాలు ఎప్పుడు ఏకవచనమే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఏకవచనం అన్నప్పుడు నెంబర్ 1 తోటి తేడా కొడుతుంది. ఎలా అన్నప్పుడు ఇది అవును. బండ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటుందో, ఒక పద్ధతి, ఒక లైన్, ఒక నెంబరింగ్, ఒక ఏదైనా ఉంది అన్నప్పుడు పూర్ణ ప్రత్యయం వస్తుంది. మొదటి అన్నప్పుడు అక్కడ మొదటి వేరు, ఒకటి వేరు, రెండిటికి తేడా ఉంది. ఒకటవ అన్నప్పుడు వేరు, మొదటి అంటే ఒకటవ అన్నప్పుడు అర్థం ఏంటి, నెంబర్లో మొదటి తిథి ఏది అని అడిగితే 1వ తిథి ఏది అంటే ఏం చెప్తారు మీరు? పాడ్యమి అంటారు. నిన్న ఓకే, పాడ్యమి అన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని తర్వాత ఉన్నాయి మిగతావన్నీ దాని ముందు లేవు. అర్థమవుతుంది కదా. అక్కడ మనం మొదటి తిథి అనే మాట్లాడతాం, అక్కడ ఒకటి లేకపోతే ఒకటవ అని మాట్లాడతాం. ఆ రెండు ఒకటే. కానీ ఒకటి తీసుకురా అన్నప్పుడు ఏదైనా అవ్వచ్చు. ఓకే, రైట్. ధన్యవాదాలు. ఇది నంబర్ల గురించి, పూర్ణ ప్రత్యయాలు, అవి కూడా విశేషణాలు అని చెప్పుకున్న దాని గురించి చెప్పుకున్నాం. నేను ఇంక డీటెయిల్గా దాన్ని ఏమంటారు ఎగ్జాంపుల్స్లోకి నేను ఇంక వెళ్ళటం లేదు. అవన్నీ ఆల్రెడీ మనము మీరు కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ విశేషణాలు ఏమన్నాము, చిచ్చన ప్రయోగం అని ఒకటి ఉంది. అంటే ఇది ఫలానా పర్టికులర్గా ఇది అని కాకుండా ఎవడో ఒక ర్యాండమ్ థింగ్ని చెప్పేటప్పుడు పర్టికులర్గా ఫలానా పేరు గలవాడనో లేకపోతే ఫలానా వ్యక్తి అనో ఫలానా వస్తువు అని కాకుండా చెప్పేటప్పుడు ఒకానొక అని చెప్పే విషయంలో చిత్తచన, 2 ప్రత్యయాలు ఒకటే, సమానార్థకాలు, రెండిట్లో ఏదైనా వాడచ్చు, ఏమీ ప్రయోజనం ఏమీ తేడా ఏమీ ఉండదు ఆ ప్రయోగంలో. అయితే చిత్తచన వేటికి వాడతాం అనుకున్నాం, కింశబ్ద రూపాలకు వాడతాం. 3 లింగాల్లో ఉన్నటువంటి కింశబ్ద రూపాలకు వాడతాము. సో కింశబ్ద రూపాలు మామూలుగా కింశబ్దము 3 లింగాల్లో ఉంటుంది కాబట్టి అది అవ్యయం కాదు. కానీ చిత్తచన ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం, చిత్తచన ప్రయోగం చేసేసిన తర్వాత అవి అవ్యయాలు అయిపోతాయి. అవ్యయాలు అవడం అంటే ఒకసారి కశ్చిత్ అన్నాక ఇంక దానికి మీరు విభక్తి పెట్టలేరు. ఉద్దేశ్యం అది. ఒకసారి కశ్చిత్, కహాకి విభక్తులు ఉంటాయి, కహ, కౌ, కే, లేకపోతే కేన, ఇవన్నీ ఉంటాయి కిం శబ్దానికి. బట్ ఒకసారి కశ్చిత్ రాశాక మళ్ళీ కశ్చిత్కి మళ్ళీ తృతీయ విభక్తి అలా ఉండదు. అప్పుడు కేనచిత్తే ఉంటుంది. అంటే చిత్తు, చన రెండు బేసిక్గా అవ్యయాలు. చిత్ అనే ప్రత్యయము, చన అనే ప్రత్యయము అవ్యయం అనమాట. వాటికి విభక్తులు ఉండవు. చిత లేదా చిద్భ్యా లేదా రామాయణ చెప్పినట్టుగా చనేనా ఇలా చెప్పలేం వాటికి. కానీ కింశబ్ద రూపాలతోటి వాటిని యాడ్ చేస్తాము. కింశబ్దానికి అన్ని రకాల విభక్తులు ఉంటాయి కాబట్టి 3 లింగాల్లోనూ దానితో యాడ్ చేసినప్పుడు ఆ రూపాలు వస్తాయి. ఇంకా ఒకసారి అవి యాడ్ చేశాక మళ్ళీ విభక్తి పెడదామని ట్రై చేయకూడదు. ఓకేనా? సో అందుకని అలాంటి రూపాలు వస్తాయి. అవి ఎలా రాయాలి అనేది కూడా మనం డీటెయిల్డ్గా మనం స్క్రీన్ షాట్స్ పంపించుకోవడం జరిగింది. మనం అన్ని వెబ్సైట్ మీకు ఇవి కూడా పంపించాను, దాన్ని ఏమంటారు పీడిఎఫ్లు కూడా పంపించడం జరిగింది. మీరు వెతుక్కోవడం జరిగింది ఎట్లా రాయాలి వాటిని. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కేభ్యశ్చిత్కో లేకపోతే కేశాంచిత్కో పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ కస్యాహ చిత్ దగ్గర కానీ కస్యాంచిత్ దగ్గర కానీ తేడాలు వస్తాయి.
కస్యాహ చిత్కి ఏమవుతుంది? కస్యాశ్చిత్ అవుతుంది, కస్యాంచిత్ అవుతుంది. అక్కడ తేడా వస్తుంది. అక్కడ మీరు సరిగ్గా రాయలేదనుకోండి విభక్తి మారిపోతుంది. కస్యాశ్చిత్ అనేది పంచమి అవ్వచ్చు, షష్ఠి అవ్వచ్చు. కస్యాంచిత్ మాత్రం సప్తమి అవుతుంది. సో ఇలాంటివి. అలాగే కించిత్, కంచిత్ ఇలాంటివి డిఫరెన్సెస్ ఉంటాయి. రైట్. అలాగే కాంశ్చన, కాంశ్చన ఉంది కదా, కాన్ ప్లస్ చన ద్వితీయ విభక్తి వస్తుంది. రైట్. కంకౌ కాన్, కాంశ్చన. ఓకే. అలాగే కాశ్చన, అక్కడ ఉండంది మీకేంటి, ఒక అనుస్వారము, ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంది. కాశ్చన అంటే కాకే కాహ, దాని నుంచి కాశ్చన వస్తుంది. కాంశ్చన అంటే కాన్ నుంచి వస్తుంది అది. సో ఇలాంటివి కస్మింశ్చిత్ రాసేటప్పుడు ఇలాంటివి కొంచెం తెలుసుకుంటే చాలని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన రూపాలు అయితే పంపించడం జరిగింది, ప్రాక్టీస్ చేస్తుంటారనే అనుకుంటున్నాను నేను. సో ఈ చిచ్చన ప్రయోగాలు కూడా మనకి విశేషణాలు అవుతాయి. అంటే విశేష్యం ప్రకారంగా వీటి యొక్క లింగ విభక్తి వచనాలు మారతాయి అనేది చెప్పుకున్నాం. రైట్. ఇది విశేషణ విశేష భావం గురించి మనం నేర్చుకున్నది. నెక్స్ట్ ఏం చెప్పాము? ఈ చిచ్చన ప్రయోగం కేవలం కిం శబ్దమే కాకుండా సప్తకకారాల్లో కొన్నింటికి కూడా వాడతాము అని రాసాం. కిమర్థంకి వాడము, బట్ కుత్ర, కతి, కదా, కథం వీటన్నిటికీ కూడా వాడతాం. సో వాటి బట్టి కుత్రచిత్, కుతచిత్, కథంచిత్, కుతశ్చిత్ ఇలాంటివన్నీ కూడా, కదాచిత్ ఇలాంటివన్నీ కూడా మనము దాని ఆర్డర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మన పుస్తకంలో, అవి చూసుకోవడం జరిగింది మనం. రైట్. సో ఇవి దాన్ని ఏమంటారు? విశేషణ విశేష్య భావం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? వాచ్య ప్రయోగంకి వెళ్ళాం. వాచ్య ప్రయోగంలో ఇంతవరకు ప్రవేశ వరకు కర్తరి ప్రయోగం అంటే కర్త యాక్టివ్గా ఉండేది, అది యాక్టివ్ వాయిస్. అంటే కర్తని బట్టి వాక్యాన్ని చెప్తాం. కర్త ఫలానా చేశాడు పని అని కర్తని బట్టి వాక్యం చెప్తాం. కర్మణి ప్రయోగం అంటే ఫలానా పని ఫలానా వాడి చేత చేయబడింది. అక్కడ కర్త కాస్త సెకండరీ అనమాట, కర్మ ప్రధానము కర్మణి ప్రయోగం అంటే. భావే కూడా కర్మే ప్రధానము, కాకపోతే ఏమో భావం ప్రధానం యాక్చువల్గా భావేలో. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ కర్మపదం ఉండదు, అకర్మక క్రియలకి కాబట్టి కర్మపదం ఉండదు, కర్తృపదం మాత్రం ఉంటూ ఉంటుంది అండ్ క్రియాపదం ఉంటూ ఉంటుంది దానికి. బట్ రూల్స్ ఏంటి దీనికి? ఎప్పుడూ కూడా కర్తరి ప్రయోగంలో ఏమవుతుంది? కర్తృప్రథమ, కర్మ ద్వితీయ, క్రియా కర్తానుసారిణి. కర్మణి ప్రయోగం అయితే ఏమవుతుంది? కర్తృతృతీయ, కర్మ ప్రథమ, క్రియ కర్మానుసారిణి అవుతుంది. సో దాని ప్రకారంగా దాని రూపాలు ఎలా వస్తాయి? ధాతువు ప్లస్ యా ప్లస్ తే వస్తాయి. కర్మణికి కావచ్చు, భావేకి కావచ్చు, అలా వస్తాయని చదువుకున్నాము. సో దానికి లింగాలు, అదే దానికి లకారాలు ఉన్నట్టుగా దీనికి లకారాలు ఉంటాయని చదువుకున్నాము. భావే ప్రయోగంలో ఏమవుతుంది? కర్మపదం ఉండదు కాబట్టి కర్తృపదం మాత్రం తృతీయాలోకి మారుతుంది. క్రియాపదం ఏమవుతుంది? ఎప్పుడూ కూడా అదే లకారాల రూపాలు తింగంత రూపము అయితే ఎప్పుడూ ప్రథమ పురుష ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. మళ్ళీ సేమ్ కర్మణికి ఎట్లా అయితే రాస్తామో ధాతువు ప్లస్ యా ప్లస్ తే లట్లకారం అలాగే రాస్తాము. కానీ భావేలో ఏమవుతుంది? కేవలం ప్రథమ పురుష ఏకవచనం ఉంటుంది లకారాలైతే. కృదంత రూపాలు తీసుకుంటే ఏమవుతుంది? నపుంసకలింగ ఏకవచనమే రాస్తాము క్రియాపదము భావేలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ అదే కర్మణి కానీ భావేకి కానీ ఆ క్రియాపదం ఎప్పుడైతే లట్లకార రూపంలో ధాతు ప్లస్ యా ప్లస్ తే కింద రాశామో, కర్తరి ప్రయోగంలో పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది ఇన్ని రకాలుగా ఉన్నవి కూడా దీంట్లోకి వచ్చేసరికి మాత్రం కర్మణిలో కేవలం అన్ని ఆత్మనేపదులుగానే ఉంటాయి. కానీ ధాతువు ఏది అని అడిగితే మాత్రం ధాతువు ఫలానా పరస్మైపది ఆత్మనేపది అని చెప్తాం. కానీ ఆ ధాతువుకి ఇది కర్మణి రూపము అని చెప్తాం. రైట్. సో అన్ని ధాతువులు కర్మణిలోకి వచ్చేసరికి మనకి అన్ని ఆత్మనేపదులుగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి వందతే ధాతువు ఎలా అయితే రాసామో దాని ప్రకారంగా లకార రూపాలన్నీ కూడా వంద ధాతువు మనం ప్రవేశాలు ఎలా చదివామో దాని ప్రకారంగా లకార రూపాలన్నీ కూడా దీనికి వస్తాయి అని చెప్పాము. సేమ్ దీనికి కర్మణి ప్రయోగంలో కాకపోతే భూతకాలానికి తా ఇవన్నీ చదువుకున్నాము, మళ్ళీ వస్తాయి అవి. సో బేసిక్గా ఇది మనకు సంబంధించిన వాచ్య ప్రయోగానికి సంబంధించిన డెఫినిషన్స్. రైట్. డెఫినిషన్స్ ఇవి. దాని ప్రకారంగా వాచ్య ప్రయోగం చూసుకుంటే వర్తమాన కాలంలో చూస్తే పఠ్యతే, వంద్యతే ఇలా రూపాలు వాటి టేబుల్స్ అన్నీ చదువుకున్నాం మనము. నెక్స్ట్ అలాగే
భూతకాలంకి వచ్చేసరికి లంగ్లకారం చదివాము. అక్కడ కూడా ఏం చదివాము? ప్రవేశాలు కర్తరిలో అపఠత్ చదివాము, పఠితవాన్, పఠితవతి, పఠితవత్ అవి చదివాము, తవతు చదివాము. దీనికి ఏం చదువుతాము? క్త ప్రత్యయం చదువుతాము. పఠిత, పఠిత, పఠితం అని చదువుతాము. అపఠ్యత అని వస్తుంది. ఎందుకు? పఠ్యతే కింద మారుతుంది కాబట్టి అపఠ్యత వస్తుంది. త ప్రత్యయమేమో కృత్ ప్రత్యయ రూపము, తింగ్ ప్రత్యయ రూపమేమో లకార రూపమేమో అపఠ్యత అవుతుంది. ఇవి రకరకాల వర్బ్స్కి మనం ట్రై చేసాము, మనము ప్రాక్టీస్ కూడా చేసుకున్నాము, ఎక్సర్సైజెస్ కూడా చేసాము. దీంట్లో ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏ కృదంత రూపమైన తవ్యత్, అనియర్, ఆర్, క్త ఈ మూడు కూడా భావే ప్రయోగంలో మాత్రం కేవలం నపుంసకలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటాయి. ఇంక రూపాలు వచనాలు ఏమీ ఉండవు దానికి. అది క్త అవ్వచ్చు, తవ్యత్ అవ్వచ్చు, అనియర్ అవ్వచ్చు. ఇది మనం చెప్పుకున్నాం. అదే మనం అక్కడ కొంచెం హైలైట్ చేసామన్నమాట, అంతకుమించి ఏమీ లేదు. రైట్. ఆ తర్వాత లోట్ కూడా ఎలా వస్తాయి? పఠతు వస్తే బంధధాతువులాగా ఇక్కడ పఠ్యతాం, వంద్యతాం అలాంటి రూపాలు వస్తాయి. దీంట్లోనూ మనం చదువుకున్నది లట్, లంగ్, లోట్ యాక్చువల్గా చదివింది. లింగ్ లకారము భవిష్యత్ కాలం అసలు తీసేసేయండి, అసలు చదవలేదు కర్మణిలోను. లింగ్ లకారం కూడా దానికి చదువుకున్నాం, కానీ దీనికి విద్యార్థకంగా చెప్పాము. సంభావనార్థకంగా కనుక రాయాల్సి వస్తే మాత్రం కర్మణిలో సంభావనార్థకం రాయాలంటే లింగ్లకార రూపమే రాయాలి. అంటే ఇప్పుడు లింగ్లకార రూపం ఏమవుతుంది? పఠేత్ అవుతుంది కదా, పఠేత్ అవుతుంది. అదే సేమ్ ఇవాళ ఓకే ఇవాళ టీచర్, ఇవాళ శిక్షక అద్య పాఠం పాఠయేత్ అని చెప్పామనుకోండి, ఆర్ పఠేతే తీసుకుందాం మళ్ళీ నిచ్చుకెళ్లకుండా. బాలక అద్య పాఠం పఠేత్ అన్నాం అంటే ఇవాళ చదవచ్చు వాడు అని చెప్తున్నాం. చదవాలి అని చెప్పట్లేదు, చదవచ్చు అని చెప్తున్నాం. ఆ అర్థంలో చెప్పామనుకోండి సపోజ్ పఠేత్ అని. అదే కర్మణిలో చెప్పాలి అంటే అక్కడ ఏం చెప్తున్నాం? సంభావనార్థకంలో వాడుతున్నాం మనము, కాబట్టి పఠ్యేత అని మాత్రమే చెప్పాల్సి వస్తుంది. విద్యార్థకానికి మాత్రమే. ఇప్పుడు ఇక్కడ పఠ్యేత చెప్పినప్పుడు చదవాలి, చదవచ్చు అనే రెండు అర్థాలు రావచ్చు. కానీ ఒకవేళ మీరు పఠనీయం అని చెప్పారనుకోండి, పాఠ పఠనీయ అన్నారనుకోండి, అక్కడ కేవలం విద్యార్థకమే వస్తుంది, సంభావనార్థకం రాదు. కాబట్టి కర్మణిలో ఒకవేళ సంభావనార్థకంగా మీరు వాక్యం చెప్పాలి అంటే లింగ్లకార రూపమే తీసుకోవాలి. కర్తరిలో ఎలా అయినా లింగ్ తప్ప ఇంకోటి దారి లేదు. రైట్. కర్తరిలో లింగ్ తప్ప దారి లేదు. కర్మణిలో కూడా సంభావన చెప్పాలంటే లింగే చెప్పాలి. అదే మీరు విద్యార్థకం చెప్పాలంటే ఇది చెప్పచ్చు. రెండిట్లో ఏది చెప్పినా పర్వాలా విద్యార్థకానికి. రెండిట్లో ఏది చెప్పినా సర్వే సత్యం వదేయు అని చెప్పామనుకోండి, సర్వే సత్యం వదేయు అంటే మామూలు కాంటెక్స్ట్ అర్థమైన విషయంలో ఏమవుతుంది? అది ఖచ్చితంగా చెయ్యాలి, అందరూ నిజమే మాట్లాడాలి, మాట్లాడవచ్చు అనే అర్థం తీసుకోకూడదు అక్కడ, ఈవెందో అది పాసిబిలిటీ ఉన్నా కూడా. వదేయు అనేది ఏమవుతుంది? లింగ్లకార రూపమేనా? అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఎస్. వదేత్, వదేతాం, వదేయు లింగ్లకార రూపం. మనకి లింగ్ కేవలం సంభావనార్థంలో ఇచ్చారు, రైట్ అని చెప్పారు. బట్ కొన్ని కాంటెక్స్ట్లో లింగ్ సంభావనార్థకానికి వాడతాము, లింగ్ విద్యార్థకానికి వాడతాము, రెండిటికి వాడచ్చు లింగ్ అనేది. అయితే కాంటెక్స్ట్ని బట్టి అది సంభావనగా చెప్పారా, విధిగా చెప్పారా అనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో సర్వే సత్యం వదేయు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అందరూ సత్యాన్ని చెప్పాలి, మాట్లాడాలి అన్నప్పుడు విధిగా అంటున్నాం అక్కడ. సో అక్కడ వదేయు అనేది ఈవెందో లింగిక రూపంలో మనకు అనిపిస్తున్నప్పటికీ అది విద్యార్థకమే అక్కడ. ఈ విషయాన్ని కర్మణిలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి ఈ వదనీయ, సత్యం వదనీయం, సర్వై సత్యం వదనీయం. అప్పుడు ఈ వాక్యాన్ని కేవలం విద్యార్థకంలోనే చెప్పాలి, తీసుకెళ్ళి సంభావనగా మనం మాట్లాడకూడదు. కాబట్టి కర్మణిలో విద్యార్థకానికి డెడికేటెడ్గా రెండు ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి వాటితో చెప్పడం ఉత్తమం. అర్థమవుతోందా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మీకు? లింగ్ లకారం బేసిక్గా సంభావనకి విధికి రెండిటికి వాడచ్చు.
దేనికి వాడాము, దేనికి అది ఉపయోగింపబడింది అనే విషయం కాంటెక్స్ట్ని బట్టి కానీ తెలియదు, అర్థం కాదు. కానీ కర్మణిలో మాత్రం విధిగా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, ఇలాంటి పనులు ఉంటాయి చూసారు. ఇలాంటివన్నిటికీ కూడా ఖచ్చితంగా చేయవలసిన పనులన్నింటికి కూడా లింగ్ ఎంచుకోకుండా చక్కగా దానికే మనకి కేటాయించినటువంటి ప్రత్యయాలను ఎంచుకుని చెప్పటము సరి అయిన పద్ధతి. ఓకేనా? ఇది చెప్పదలుచుకుంది. సో సంభావనార్థకంలో రూపాలు చెప్పుకున్నాము. ఇవన్నీ మనము పఠేతాం పఠేయు అవి ఇవి అని చెప్పి ఇవి మాత్రం ఇక్కడ రాసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి మాత్రం తవ్యత్ అనియర్ ప్రత్యయాలు కేవలం విద్యార్థకానికే వాడతాము. కేవలం విద్యార్థకానికే వాడతాము. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? సో ఇవి మనం చెప్పుకున్నాం. తవ్యత్ అనియర్ 3 లింగాల్లో ఉంటాయి. ఏది రాసినా పర్వాలేదు. ఏవి ఎక్కువగా జనాంతికంగా ఉంటాయో, అంటే ప్రజల్లో బాగా పాపులర్గా ఉంటాయో అవి ఎక్కువగా వాడుతుంటారు. కొన్నింటికి తవ్యత్ ప్రత్యయాలు బాగా పాపులర్గా ఉంటాయి, కొన్నింటికి అనియర్ బాగా ఫేమస్ అయి ఉంటాయి. సో అవి వాడతారు. అంత మాత్రాన వేరేవి లేవని, వాడకూడదని రూల్ లేదు. ఏదైతే బాగా నలుగురు నోళ్ళల్లో నాని ఉంటుందో అది వాడతారు ఎక్కువగా, అంతే తేడా. రైట్? సో ఇది చెప్పుకున్నాం. ఇది ఇందాక పొద్దున్న రాసిందే మనం, ఏంటది, ఇది భావే ప్రయోగే తవ్యత్ అనియర్ ప్రత్యయో నపుంసకలింగే. అది ఇందాక చెప్పుకున్నది. ఏ ప్రత్యయమైనా 3 ప్రత్యయాల్లో భావే ప్రయోగంలో మాత్రం నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇది మనకి లింగ్ అండ్ తవ్యత్ అనియర్ గురించి. రైట్? శ్రీవాణి శైలజ చెప్పండి మేడం. మహోదయ, ఇప్పుడు విద్యార్థకంలో, కర్మని విద్యార్థకంలో లింగ్ వాడతారు, పఠ్యేత అలా కూడా అంటే వాడతారు అప్పుడప్పుడు అని చెప్పారు కదా. అది మనకి సిలబస్ లో ఇప్పుడు లేదు కదా. లేదు పఠ్యేత అంటే వాక్యాలు మీకు ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ ఉండండి, ఇక్కడ మీకు ఇచ్చిన తవ్యత్ వాక్యాలు ఉన్నాయి కదా. మీకు లింగ్లకారమో, ఇది ఏ పాఠమో ఏమో, నా పేజీ 9వ పాఠంలో ఇచ్చిన వాక్యాలు కొన్ని ఉన్నాయి కదా. తైహి దేవ పూజనీయ, ఇవన్నీ తవ్యత్ అనియర్లో ఇచ్చారు చూసారు వాక్యాలన్నీ 9వ పాఠంకి. దాంట్లో మయా పాఠ పఠనీయ, దీన్ని మయా సో మయా పాఠ పఠనీయ అలా ఇచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో దానికి మయా పాఠ పఠ్యేత రాయొచ్చు, తప్పేం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే గుడ్ ప్రాక్టీస్, పెద్దవాళ్ళ నుంచి మనకు బాగా శిష్టాచారం అంటారు చూసారు. అదేమిటి అంటే విద్యార్థకంగా చెప్పేటప్పుడు కర్మణిలో కానీ భావేలో కానీ కంపల్సరీ తవ్యత్ అనియర్ వాడితే దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది వినేటప్పుడు కూడా. పఠ్యేత అన్నదానికి పఠనీయ అన్నదానికి తేడా లేదు. అందుకని అనమాట, చచ్చినట్టు చేయాల్సిందే అన్నట్టు ఉంటుంది పఠనీయ అన్నప్పుడు. సో అందుకని అలా పెట్టారు, అంతకుమించి ఏం లేదు. ఓకే, కృష్ణపణి చెప్పండి. మేడం, ఇది మనకి భావ్య ప్రయోగంలో నేను ఇప్పటి వరకు అనుకుంటున్నా ఓన్లీ ప్రత్యయాల వరకే ఏకవచనం ఇంకా నపుంసకలింగం వస్తుంది అనుకుంటున్నా. లకారాలు కూడా కంపల్సరీగా ప్రథమ పురుష ఏకవచనమే ఉండాలండి. అంతే, ఇంకా వేరేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా, ఇందాక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకునే మయా పాఠ పఠనీయ అని ఉందనుకోండి, లేదు ఏదైనా తీసుకోండి, మయా పాఠ పఠిత ఆర్ పఠనీయ ఏది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ పాఠ ఉంది కాబట్టి కర్మపదము, పఠనీయ దాని లింగం బట్టి దీనికి పుంలింగమా స్త్రీలింగమా పెట్టుకుని మనం చెప్తాం పఠిత అను అని. మయా హసిత్, మయా నా చేత నవ్వబడింది, వాక్యం తెలుగులో చెప్తాను. నా చేత నవ్వబడింది అన్నాం అనుకోండి, ఆ నవ్వబడడం అనే దానికి మీరు లింగం ఎలా ఆపాదిస్తారు? కర్మపదం ఉంటే కర్మపదం యొక్క లింగాన్ని బట్టి ప్రత్యయం యొక్క లింగము వచనము నిర్ధారిస్తాం. అక్కడ నవ్వడం అనేది ఇట్స్ నాట్ కర్మపదం, అది ఏమో, అది క్రియ. అది కూడా ఏంటి, ఒక భావానికి సంబంధించిన క్రియ, అంతే కదా. నవ్వడం అంటే ఒకటి తీసుకొచ్చి మనం వస్తువు చూపించలేం, ఏడవడము నవ్వడం తీసుకొచ్చి ఇది నవ్వడం అని చెప్పలేం మనం. రైట్? అదొక భావన, ఫీలింగ్ అది. సో దానికి సంబంధించి మీరు లింగం అనేది ఆపాదించలేరు.
రైట్. సో అందుకని ఏం చేస్తారు అంటే జనరలైజ్డ్గా నపుంసకలింగ ఏకవచనం పెడతారు. మనకి తెలుగులో లకారం నవ్వబడినది అంటున్నప్పుడు నవ్వబడినాడు అలా చెప్పట్లేదు కదా, నవ్వబడినది అని మాత్రమే చెప్తున్నాం. అంటే మనం జనరల్గా ఏదైనా సరే ఏది సంబంధించకపోతే మన జనరల్గా మనం దీంట్లో చెప్తాం, నపుంసకలింగంలోనే చెప్తాం, బడింది అని, అది వచ్చింది, ఇలా చెప్తాం. రైట్. సో అలాగా దానికి కూడా కాకపోతే మనకి ఇక్కడ స్త్రీలింగ రూపం కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి పెద్ద తేడా ఉండదు. బట్ అక్కడ వేరే తేడా డిఫరెన్స్ క్లియర్గా చెప్తారు కాబట్టి పదం బట్టి మనకి అది భావానికి సంబంధించింది కాబట్టి ఆ భావం వచ్చింది, ఆ భావన కలిగింది నాలో అంటాం. రైట్. మామూలుగా చెప్పేటప్పుడు కూడా. సో అందుకని భావానికి లింగం లేదు. అందుకని ఏం భావహ అనే శబ్దానికి లింగం ఉంది. భావహ అనేది కానీ భావము ఒక రకమైన నవ్వడము, ఎడవడము, లేకపోతే నుంచోవడము, ఇలాంటి వాటికి అవి క్రియలే తప్ప భావానికి సంబంధించిన క్రియలే తప్ప కర్మపదం ఉండదు. సో అందుకని జనరలైజ్డ్గా నపుంసకలింగం చెప్తారు. అలాగే ప్రథమ పురుష ఏకవచనం మాత్రమే చెప్తారు. మయా హస్యతే అంటే అంతే. సరిపోతుంది. మయా హస్యతే, మయా హస్యతాం, అలా అన్నమాట. నవ్వబడుగాక అని చెప్పాల్సి వస్తే. ఓకే. మయా హసితం, మయా హసనీయం, ఇలా చెప్తాం. ఓకే. రైట్. మళ్ళీ ఇది పోయింది ఎక్కడో, ఒక్క నిమిషం ఉండండి. ఫైల్ ఎక్కడ పోయిందో తెలియదు. అది కాదు. సో తర్వాత మనకి అనువాద పద్ధతి అనేవి చాలా లెసన్స్లో మనం నేర్చుకున్నాం. అనువాద పద్ధతి అన్నీ కలిపి ఇక్కడ బ్రీఫ్గా నేను ఇచ్చాను. ఒక 8 పాయింట్స్ మనం నేర్చుకున్న బ్రీఫ్గా ఇచ్చాను. ఫస్ట్ది లఘూనాం వాక్యానాం ప్రయోగ, అంటే చిన్న చిన్న వాక్యాలు రాస్తే ఎక్కువ తప్పులు పోకుండా రాస్తాం కాబట్టి చిన్న వాక్యాలు రాయడం అనేది. అందుకనే మనం పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినా కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, ఏదో తపాలా కార్యాలయంలో కూడా పనిచేయడం, వీటన్నిటి గురించి ఇచ్చారు. అన్ని పెద్ద పారాగ్రాఫ్ని ముందర అర్థం చేసుకుని దాని భావాన్ని చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టుకుని అలా రాయడం ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ది మనం నేర్చుకున్నది. రెండవది భాషాయా విశేష వాగ్వ్యవహార, అంటే ఇడియోమాటిక్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఏమిటది? ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోగాలు శ్రేష్టంగా కనిపిస్తాయి. అవి వేరే భాషలో చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వినడానికి. అలాంటివి మనం కొన్ని తెలుసుకున్నాం. శిరఖాదతి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం కూర్చుని చదువుకున్నాం. కృష్ణ అజహ, ఇది ఇంగ్లీష్ పుస్తకంలో ఇచ్చారు. సో ఇలాంటివి చెయ్యకూడదు. దానికి బదులుగా సంస్కృతంలో ఏదైతే వాడతామో మనము ఆ భాషా మర్యాదను పాటిస్తూ వాటినే వాడాలి అనే విషయం ఒక పాయింట్ నేర్చుకున్నాము. తర్వాత సరళ క్రియాపదానాం ఉపయోగ. ఇదేమిటిది? సరళ క్రియాపదాలు అంటే నౌన్ ప్లస్ కరోతి ఫార్మ్స్ వాడటం ఎప్పుడు ఉపయోగకరము, రాదర్ దాన్ అఖండ క్రియాపదం. అంటే అధీతే, లేకపోతే ఎస్పెషల్లీ అధీతేకైనా గుర్తుపెట్టుకుంటామేమో కానీ, అంటే ఆ అధీతే గుర్తుపెట్టుకున్న వాటికి వచ్చేసరికి బహువచన రూపాలు రాయాలంటే కష్టం. బహువచన రూపం ఏంటో తెలుసా? అధీతేకి అధీయతే. ఎవడన్నా ఊహిస్తాడా అట్లాగా? మనకు బహువచనం అంటే ఎంతసేపు నకారం వినపడుతున్నారు, పఠంతి లిఖంతి ఇలా వినపడాలి. పప్పులో కాలేసేస్తాం, అక్కడ తప్పు చేసేస్తాం. కాబట్టి అలాంటి ఉపయుంక్తే, ప్రయుంక్తే, లేకపోతే ఇలాంటి పితథాతి, ఇలాంటి క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా నౌన్ ప్లస్ కరోతి కనుక వాడుకుంటే, కరోతి రూపాలు మనకు వచ్చు కాబట్టి కామ్గా వాటికి సంబంధించి ఏ రకారమైన రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఉపయోగం కరోతి, ఉపయోగం కరోత్తు, ఉపయోగం క్రియతే, ఇలా ఏదైనా రాసుకోవచ్చు కదా. సో అందుకని ఆ టైప్లో చిన్న అదే నౌన్ ప్లస్ కరోతి రాసుకోవడం, ఎప్పుడు కూడా సరళ క్రియాపదాలు ఉపయోగించుకోవడం మంచిది కొత్తల్లో, అట్లీస్ట్ బాగా అలవాటు పడేంత వరకు అని చెప్పారు. రెండవది చ అపి ఏవ, ఈ పదాలు ఎక్కడ రాస్తామో దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. రామ అపి గచ్చతి, రామ నగరం అపి గచ్చతి, రామ అపి నగరం గచ్చతి, రామ నగరం గచ్చతి అపి, ఇలాగ రకరకాలుగా చేసాము మనం. ఏవా కూడా రాసుకుని చేసాము. సో ఇవి ఎలా రాస్తే వాటికి కరెక్ట్ మీనింగ్ వస్తుందో, మన అవసరం ఏమిటి, మనం ఏం చెప్దాము, దాన్ని బట్టి వాటిని కరెక్ట్గా వాడాలి. ఏ పదం పక్కన రాస్తే ఆ పదం మీద ఎంఫసిస్ పెరుగుతుంది. కాబట్టి చూసుకుని మనం చెప్పే విషయాన్ని సరిగ్గా అవతల వాళ్ళకి చేరాలంటే వాటిని కరెక్ట్గా యూజ్ చేయాలి అనేది ఒక పాయింట్.
తర్వాత ఉపసర్గానాం భూతకాల రూపాణి, ఉపసర్గలతో కూడినటువంటి క్రియాపదాలు వచ్చినప్పుడు వాటికి భూతకాల రూపాలు ఎలా రాయాలో మనం తెలుసుకున్నాం. ఏం చేశాము? ఉపసర్గలను తీసి పక్కన పెట్టి మిగిలిన క్రియాపదానికి భూతకాలం రాసి ఆ తర్వాత ఈ రెండిటికి మధ్యలో సంధి జరుగుతుంటే దాన్ని కూడా చేసి రాయాల్సి వస్తుంది. ఇంత బాధ ఎందుకు అంటే ఏం చేయాలి? తవతు ప్రత్యయ ప్రయోగం చేసుకోవాలి. రైట్? సో ఈ రెండు రకాలు. బట్ అలా అని ఎందుకు నేను తవతుయే రాస్తానని నాకు అది వద్దన్నా కూడా ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి అది నేర్చుకోవాలి అట్లీస్ట్. సో పరిగణయతి అని ఉందనుకోండి, పరి పక్కన పెట్టి గణయతికి అగణయత్ వచ్చి పరి ప్లస్ అగణయత్ అక్కడ ఎండ్ సంధి జరిగి పర్యగణయత్ అనే రూపం వస్తుంది. కానీ పరిగణితవాన్ అనే రూపం ఏంటి? ఈజీ రూపం. రైట్? పరిగణితవాన్ అనేది ఈజీ రూపము. సో ఉపయోగించేటప్పుడు పరిగణితవాన్ రాసుకున్నా ఇలా పర్యగణయత్ అనే రూపం కూడా వస్తుంది. ఉపసర్గలు ఉన్నప్పుడు ఉపసర్గం తీసి పక్కన పెట్టి మిగిలిన దానికి భూతకాలం రాసి అప్పుడు సంధి జరుగుతుంటే దాన్ని సంధి చేసి రాయవలసి ఉంటుంది. ఇది ఒక లెసన్లో మనం చదువుకున్నాం. రైట్? స్వీకరోతికి స్వ్యకరోత్ ఒకటి వస్తుందని. రైట్? అంగీకరోతి అంగ్యకరోత్, ఉపవిశతి ఉపావిశత్, ఇలాంటి రూపాలు వచ్చినాయి మనకి. కరెక్ట్? అవన్నీ మనము చూసుకున్నాం ఒక లెసన్లో చదివాం. నెక్స్ట్ విశేషభావస్య స్మరణ. మళ్ళీ ఒక అనువాద పద్ధతిలో మనకి ఏం చేశారంటే మనం చదువుకున్న విశేష భావాన్ని మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు. అంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కూడా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అన్నీ చెప్పి చివరికి రాముడు అన్నప్పుడు కూడా మనము రామహ ముందు పట్టుకుని దాని ముందర విశేషణాలన్నీ కూడా అదే లింగంలో వచ్చిన కరెక్ట్గా రాయవలసి ఉంటుంది. ఒకవేళ అయిన రాముడి చేత అని పెట్టారనుకోండి చివరి తెలుగులో రాసి, ప్రసన్నవదనుడు లేకపోతే ఆజానుబాహుడు అయిన రాముని చేత అని పెట్టారనుకోండి, మనకు ఆ రాముని చేత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సంస్కృతంలో ఆజానుబాహుడు అని చెప్పకూడదు. ఆజానుబాహు కూడా మళ్ళీ విభక్తి పెట్టాలి. ఆజానబాహున ప్రసన్నవదనేన రామేణ అని పెట్టాలి. విశేష భావం ఎందుకు చెప్పుకోవాలి అప్పుడు? ఎందుకు ఇక్కడ మళ్ళీ గుర్తు చేశారు? ట్రాన్స్లేషన్ పార్ట్లో ఎందుకు చెప్పారు? ఆజానుబాహుడు ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వదనుడు అయిన రాముని చేత రావణుడు చంపబడ్డాడు అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఆ వాక్యం అలా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఆజానుబాహుడు అని కనిపించింది కానీ డపటపటపటప ఆజానుబాహు, ప్రసన్నవదనుడు అనుకుంటే ప్రసన్నవదన ఆ రాయకూడదు. అక్కడ ఇవి రెండు ఎవరికి వర్తిస్తున్నాయి? రాముడికి వర్తిస్తున్నాయి విశేషణాలు అవి. కాబట్టి రాముని చేత అని తృతీయ విభక్తి పెట్టేశారు. అంటే ఫస్ట్ రామేణ అనుకోవాలి మనసులో. రామేణ అనుకుని అప్పుడు ఇది రాసుకోవాలి. ఆజానబాహున ప్రసన్నవదనేన రామేణ, అప్పుడే అనువాదం కరెక్ట్గా వస్తుంది. ఆజానుబాహు ప్రసన్నవదన రామేణ అని రాయకూడదు. అక్కడ తెలుగులో మనకి రాముని ఆ చివరి విశేషానికి మాత్రమే విభక్తి పెడుతున్నాం. కానీ సంస్కృతంలో దాని విశేషణాలన్నిటికీ కూడా విభక్తి పెట్టుకుని వస్తాం. అందుకని అనువాద పద్ధతిలో ఈ పాయింట్ని మళ్ళీ చేర్చారనమాట. సో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అలా చూసుకుని చెయ్యాలి. అందమైన బాలిక కొరకు పువ్వు ఇవ్వు అన్నారు అనుకోండి. అందమైన బాలిక కొరకు పువ్వు ఇవ్వు అన్నప్పుడు అందమైన అనగానే సుందర అని రాసేయకూడదు. బాలిక కొరకు, అక్కడ బాలిక అనే పదం పట్టుకోవాలి మనం. బాలిక కూడా మళ్ళీ బాలిక అని వదిలేసేయకూడదు. కొరకు అంటున్నారు. ఓహో చతుర్థి, సో బాలికాయై వచ్చింది. ఇప్పుడు ఆ సుందర శబ్దానికి కూడా మనం పెట్టాల్సి వస్తుంది అనమాట. సుందర్యై బాలికాయై అని రాస్తేనే, పుష్పం దదాతు అని రాస్తేనే ఆ వాక్యం కరెక్ట్ అవుతుంది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. కనిపించింది ఫస్ట్ పదం కనిపించింది అని టకటక ట్రాన్స్లేట్ చేయకూడదు విశేషాన్ని. అందుకని ఇక్కడ ఆ పాయింట్ చేర్చారనమాట. రైట్? అలాగే నెక్స్ట్ ఉచిత వాచ్య ప్రయోగ, అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ ద వాయిస్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ఇందాక నుంచి మనం తవ్యత్ అనియర్ చెప్పుకున్నాం చూశారు. ఎప్పుడైతే విద్యార్థకంగా చేయవలసిన పనులు ఉంటాయో వాటికి కర్మని ఎంచుకోవడం అనేది శ్రేష్టమైన మార్గం, మనకి పెద్దలు చూపించినటువంటి మార్గం అని. సో అలాగా ఏది ఎంచుకోవాలి? నేను ఇక్కడ కర్తరి ఎంచుకోవాలా? కర్తరిలోనైనా చెప్పచ్చు, కర్మణిలో అయినా చెప్పచ్చు, చెప్పకూడదని ఏమీ లేదు అక్కడ. బట్ చెప్పేటప్పుడు దీంట్లో ఏమవుతుంది అంటే మీరు విధిగా చెప్పవలసిన పనులకి కనుక తవ్యత్ అనియర్ ఎంచుకున్నప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకని ఉచిత వాచ్య ప్రయోగం చెయ్యాలి అని చెప్పారన్నమాట. ఓకే? అలాగే మనకి ఇవి బేసిక్గా ఇది ఎక్కువగా విద్యార్థకానికే ఉపయోగిస్తుంది.
విద్యార్థకానికే బాగా ఉపయోగిస్తుంది. అక్కడ తేడా బాగా తెలుస్తుంది మిగతా వాటికంటే కూడా. సో అదొకటి చెప్పారు. లాస్ట్‌ది భాషా మర్యాదాయాః జ్ఞానం. ఇది ఉండాలి. అంటే ఇది ఒక్కసారే రాదు. దీని గురించి ఎవ్వరు ఒక పుస్తకం సెపరేట్‌గా రాసి పెట్టలేదు నాకు తెలిసి. నాకు తెలీదు. బట్ నేనైతే చూడలేదు. బట్ ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఎప్పటికి చదువుతున్నప్పుడు పెద్దవాళ్ళు రాసినవేమన్నా చదువుతున్నప్పుడు ఆ పాయింట్స్ బుర్రలో పెట్టుకుంటూ వెళ్ళవలసిన పద్ధతే తప్ప వేరే దారి లేదు. ఎందుకు ఇప్పుడు ఇది మనం చదివాం కదా! కొన్ని చోట్ల మహ్యం అని వస్తుంది. కొన్ని చోట్ల మమ వస్తుంది. కొన్ని చోట్ల మాం వస్తుంది. రైట్? ఇలాంటివి ఎప్పుడు వస్తున్నాయి? ఎందుకు అలా చేయాల్సొస్తోంది? వీటన్నిటిని నేను తెలుసు అంటే మనకు కొన్ని చెప్పారు. అట్‌లీస్ట్ ఆ కొన్నైనా సరే అంటే ఇప్పుడు మనకి ఒక భాష ఉపయోగించి రాస్తున్నప్పుడు దానికి తృతీయానే రాయాలని, ఒక వాహనాన్ని ఉపయోగించి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దానికి తృతీయ రాయాలని ఇలా రాసుకున్నాం కదా! డబ్బులతో దేన్నైనా కొన్నప్పుడు దానికి తృతీయ రాసుకోవాలని. దశభిః రూప్యకైః గుర్తుందా? ద్విచక్రికయా గుర్తుందా? యానేన గచ్ఛామి అని రాసాం గుర్తుంది కదా? సో ఇలాంటివన్నీ అలాగే సంస్కృత భాషయా అనువదత, సంస్కృత భాషయా సంభాషణం కురు ఇలాంటివి తెలుసుకున్నాం. ఇలా చిన్న చిన్నవి తెలుసుకున్నాము. అవి కూడా ఒక పాఠంలో మనము తెలుసుకోవడం జరిగింది. రైట్? అనువాద పద్ధతిలో ఇవన్నీ నేర్చుకున్నాం మనం. ఇక పదవిభాగ నియమాలకు వచ్చేసరికి ఏం చెప్పుకున్నాము మీకు? పదవిభాగ నియమాల్లో మామూలుగా మనం ప్రవేశంలో చదువుకున్న దాని ప్రకారం ఏమిటి? ఒక ప్లస్ ఆ రాస్తే మా రాసుకోవడము. అంటే ఒక పదాన్ని విడదీసేటప్పుడు వ్యంజనాలను విడిగా, స్వరాలను విడిగా తీస్తాం కదా! సో అట్లా పద విభాగంలో కూడా ఒక వ్యంజనంతోటి గనక ఒక హల్లు అక్షరంతో గనక పదం ఎండ్ అవుతుంటే దాని పక్కన స్వరం వస్తూ ఉంటే ఆ రెండిటిని కలిపి రాస్తాము. అదొక పద విభాగ నియమం ఉంటుంది. అది కాక మీకు బేసిక్‌గా పద విభాగ నియమం చెప్పడానికి కారణము విసర్గ సంధి. దాని గురించి డీటెయిల్డ్‌గా ఈ 4 సంధులు 4 రకాల గురించి మళ్ళీ శిక్షలో డీటెయిల్డ్‌గా చదువుతారు. ఎప్పుడొస్తాయి అట్లాగా అనేది. బట్ విసర్గ రకారంగా అంటే రేఫగా మారుతుంది, సకారంగా మారుతుంది, ఓ కింద మారుతుంది, అలాగే కనిపించకుండా పోతుంది, లోపమవుతుంది. వాటికి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చారు. ఎప్పుడు రేఫ వస్తుంది, ఎప్పుడు సా వస్తుంది, ఎప్పుడు ఓ వస్తుంది, ఎప్పుడు లోపిస్తుంది అనే విషయం శిక్షలో మీరు నేర్చుకుంటారు. ప్రస్తుతానికి కేవలం అంతవరకే ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకు చూసుకోండి. చాలా అంతకుమించి అవసరం లేదు. రైట్? సో అది పద విభాగ నియమాలు. నెక్స్ట్ సంధులు చెప్పుకున్నాము. ఏమిటవి? సవర్ణ దీర్ఘ గుణ ఎణ్ వృద్ధి 4 నెక్స్ట్ యాంతావాంత పూర్వరూప సంధి. మధ్యలో ఇంకో సంధి ఏమిటి చెప్పుకున్నాం? ప్రకృతి భావ. యకార ప్రకృతి భావ యకార వకార అదే యకార యాంతవాంతాలోనే వకార వచ్చేస్తాయి అవన్నీ యకార వకార లోపాలు. ప్రకృతి భావ చదువుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణములైన అచ్చులు ఆ ఈ ఊరుకి మళ్ళీ అవే లెటర్స్ కనుక యాడ్ అయితే దీర్ఘాక్షరాలు వస్తాయి. ఆ ఈ ఊరు అని ఇక్కడే కాదండి శిక్షలో వచ్చే సంధులకైనా హల్ సంధులు వస్తాయి శిక్షలో. ఎక్కడ వచ్చినా కూడా అన్లెస్ హ్రస్వ అకారము ఆర్ దీర్ఘ ఆకారము అని చెప్పేంత వరకు కూడా ఆ ఈ ఊరు అంటే ఆ ఈ ఊరు అన్నీ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే కాదు ఒక్క హ్రస్వం మాత్రమే వస్తుంది ఆర్ దీర్ఘం మాత్రమే చెప్తున్నారు దాని గురించి అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు. అలా కాకుండా కేవలం ఆ ఈ రు అని మెన్షన్ చేస్తే మాత్రం ఆ ఈ రు అన్నీ వస్తాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో వీటికి మళ్ళీ అవే అక్షరాలు యాడ్ అయితే దీర్ఘాక్షరాలు కనపడుతూ ఉంటాయి చివరి వర్డ్లో, అంటే రిజల్టెంట్ వర్డ్లో మనకి దీర్ఘాక్షరాలు కనిపిస్తాయి అనేది సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయ గచ్చామి ఇవన్నీ గురూపదేశం ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్. గుణసంధికి ఏమిటి? గుణాలంటే ఏ ఓ అర్ అల్ కూడా ఉంది, బట్ అల్ తోటి మనకి పెద్దగా లేవు కాబట్టి కేవలం ఏఓ అర్ వరకే మనం లిమిట్ చేసుకుంటాము. ఏఓ అర్ రావాలి, ఈ మూటిని గుణాలు అంటారు. ఆ 3 వస్తాయి సంధి తర్వాత మాటలు. కానీ కండిషన్స్ ఏంటి? పూర్వపదం ఎండింగ్లో అకారం మాత్రమే ఉంటుంది. ఆ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఈ ఊ రు ఏవో ఒకటి వస్తాయి. అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు ఏ ఓ అర్ అంటే ఈ ప్లేస్లో ఏ, ఊ ప్లేస్లో ఓ, రు ప్లేస్లో అర్ అనే మాటలు వస్తాయి, అనే అక్షరాలు వస్తాయి. సో దాని ప్రకారంగా గణేశ, సూర్యోదయ, మహర్షి ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మనకి రావడం జరిగింది. ఇది గుణసంధి. నెక్స్ట్ చెప్పుకున్న సంధి ఎణ్. ఎణ్ సంధికి వచ్చేసరికి మీకు ఎన్నులంటే ఏంటి? యావార లు. ఆ లుకి ఒక ఎగ్జాంపులే ఎప్పుడు చూసినా కనపడుతుంది, ఆ లాకృతి, అంతకుమించి కనపడదు.
సో యావారల్ అనేది ఎణ్ణులు అంటారు వాటిని, ఎండ్. ఓకే, ఈ ఎణ్కి ఎప్పుడు వస్తాయి? యావారాలు రావాలి రిజల్టెంట్ వర్డ్లో ఎప్పుడు వస్తాయి? కరెక్ట్గా ఇప్పుడు ఉల్టా తీసేయాలన్నమాట. ఇందాక ఆ ప్లస్ ఈ ఊరు అన్నాము, ఇప్పుడు ఈ ఊరులకు వేరే అవి కాకుండా వేరే ఏ స్వరమైనా యాడ్ అవ్వచ్చు. అంటే ఈ ఊరులకి ఈకి ఈ యాడ్ అవ్వకూడదు, ఈకి ఈ యాడ్ అయితే సవర్ణం అయిపోతుంది కదా. ఊకి ఊ యాడ్ అవ్వకూడదు, రుకి రు యాడ్ అవ్వకూడదు. అలా అయితే ఏమవుతుంది అంటే సవర్ణ దీర్ఘసంధి అయిపోతుంది అది. కాబట్టి అవి కాకుండా వేరే అచ్చులు ఏమన్నా యాడ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లేస్లో యకారము, వు ప్లేస్లో వకారము, రు ప్లేస్లో రకారము, రు ప్లేస్లో రకారము వస్తాయి. సో దాని ప్రకారంగా ఆ తర్వాత వాటి మాత్రలు పక్కనున్న స్వరము ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మాత్ర ఈ యకారానికి వచ్చేస్తుంది, ఆర్ యావారాలకి వచ్చేస్తుంది. ఎందుకు? అతి ప్లస్ ఉత్తమం ఉందనుకోండి, అతి ఇకారం ఉంది, ఊ యాడ్ అవుతుంది. సో ఈ అతి ఇకారం బదులుగా అత్, ఆ ఇకారం బదులుగా యకారం వస్తుంది, అత్య అవుతుంది. పక్కన ఊ కాస్త కింద దానికి మాత్ర కింద మారుతుంది, అత్యుత్తమం అయిందనమాట అది. సో అలాగా మధ్వరి ఇవన్నీ కూడా పిత్రంశ, ఈ కవిష్వేక ఇలాంటివన్నీ కూడా వాటికి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, ఇలా ఆకృతి అవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ యాంత వాంతాకు వచ్చేసరికి ఏం చెప్పు? యాంత అంత, యాతోటి వాతోటి ఎండ్ అయ్యే పదాలు ఏంటవి? ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సెలెక్ట్ చేసిన పదాలు అయ్, ఆయ్, అవ్, ఆవ్ అనే 4 పదాలు చెప్పారు. ఎప్పుడు వస్తే ఈ 4 పదాల్లో ఏదో ఒకటి రావాలి అక్కడ. యాంత వంత అంటే చెప్పాలంటే అవి రావాలి. యాంత వాంత అని వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఎలా రావాలి అంటే దీనికి ముందర పూర్వపదం ఎండింగ్లో ఏఐ ఓలే ఉంటాయి, ఇంకేవి ఉండవు. ఏఐ ఓ అవే ఉంటాయి, పక్కన ఏ స్వరమైనా ఉండొచ్చు, ఏ స్వరమైనా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతాయి? ఈ ఏ ప్లేస్లోనేమో ఐ అని వస్తుంది, ఐ ఉంటే ఆయ్ అని వస్తుంది, ఓ ఉంటే ఔ వస్తుంది, ఔ కాదు ఔ వస్తుంది. అలాగే ఔ ఉంటే ఆవ్ అనే మాట వస్తుంది. ఇవి వచ్చి వాటికి రూపాలు ఎలా వస్తాయని క్లియర్గా మనం రంగురంగుల పిక్చర్లో మనం స్లైడ్స్లో చూసుకోవడము, షేర్ చేసుకోవడము జరిగింది. ఇక్కడ అవన్నీ పెట్టలేదు. సో అందుకనే ఏమవుతుంది? క్షీరే ఇచ్చ అన్నప్పుడు ఈ ఏ ప్లేస్లో యకారము, ఆ యాకి ఈ మాత్ర చేరి క్షీర ఇచ్చ అనేది దాన్ని ఏమంటారు? యాంతవాంత కింద వస్తుంది. ఒకవేళ దాంట్లో యకార లోపం గనక జరిగితే ఏమవుతుంది? క్షీర ఇచ్చ రెండు సెపరేట్గా కనబడుతూ ఉంటాయి, యలోపము అంటాము దాన్ని. సిమిలర్లీ భాన విహాలో లోపము కూడా జరగడానికి ఛాన్స్ ఉంది, యాంతవాంత జరగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇవి యాంత వాంత యలోప వలోప అన్నీ కూడా దాంట్లోనే కవర్ అవుతాయి. ఎందుకంటే యలోప వలోప అంటే ముందు యాంతవంత జరిగి దాని తర్వాత యా ఆర్ వా మిస్ అవుతుంది, కాబట్టి దాంట్లో పార్సలే అవన్నీ. సో ఇది మనకి 4వ సంధి కింద మనం చెప్పుకున్నాము. రైట్. ఇంకా మిగిలింది ఏంటి? వృద్ధి, పూర్వరూప అండ్ ప్రకృతి భావ. వృద్ధి సంధికి సూత్రం ఏంటి? అకారం ఉండాలి పూర్వపదం ఎండింగ్లో, ఏఐ యాడ్ అవ్వాలి. ఈ ఉత్తర పదం స్టార్టింగ్ ఏ ఆర్ ఐ తోటి స్టార్ట్ అవుతుంది. సారీ, ఏఐ ఓ ఔ వీటి 4తో దేంతో దాంతో స్టార్ట్ అవుతుంది ఉత్తర పదము. అప్పుడు ఏమవుతుంది? ఆకి ఏఐ యాడ్ అయితేనేమో ఐ వస్తుంది, ఓ ఔ యాడ్ అవుతానేమో ఔ వస్తుంది. ఇది వృద్ధి సంధి సూత్రము. కాబట్టి దీనికి మనము రకరకాల ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసినవి కూడా రాజా ఐశ్వర్యం, తస్యౌదనం ఇలాంటివన్నీ కూడా, అలాగే తత్రైవ, సదైవ, తథైవ ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్, వృద్ధి సంధికి ఎగ్జాంపుల్స్. సో ఐ ఔల్ రావటం వృద్ధి సంధి, అయ, ఆయ, అవ, ఆవ రావడం యాంతవాంత. అక్కడ ఐ అని చదవకూడదు, అయ అనే చదవాలి దాన్ని. దీన్ని ఐ అనే చదవాలి. ఇది స్వరాక్షరము, అది స్వరంతో పాటు యకారం ఉన్న అక్షరం. రైట్. సో డిఫరెన్స్ అలా వస్తుంది. ఇది వృద్ధి సంధికి అయింది మనకి. పూర్వరూప సంధికి చాలా ఈజీ వే ఏంటి? పూర్వరూప సంధిలో ఇంకొంచెం నెక్స్ట్ వర్షన్ మీరు శిక్షాలో చదువుతారు. బట్ ఇప్పటికైతే పదాంతంలో ఏకారం కానీ ఓకారం కానీ ఉండాలి. పదాంతంలో సర్వే అని కానీ రామో అలా కానీ ఏదో ఒకటి అట్లా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? పక్కనేమో అకారం రావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దాని పూర్వపదం యొక్క రూపం ఎలా ఉందో అలాగే ఉండి ఈ అకారం స్థానంలో అవగ్రహ వస్తుంది. అవగ్రహ వచ్చి ఆ అకారం తీసేసిన తర్వాత ఉన్న పదం ఏదైతే ఉందో అది యాడ్ అయిపోతుంది దీనికి.
అది పూర్వరూపము అవుతారు. అంటే పూర్వరూపం అంటే ఏంటి? పూర్వపదంకి ఏ రూపం అయితే ఉందో అదే రూపం వస్తుంది. అకారం కనపడదు, అకారం ప్లేస్లో అవగ్రహ కనపడుతుంది. ప్రొనౌన్సియేషన్ అంతకుముందు ఎలా చదివామో ఆల్మోస్ట్ అలాగే చదువుతాం. కో అపి ఉంటే కోపి అని చదువుతాం. అకారం మనం చదవం, ఇంకా కోపి అంతవరకే చదివేస్తాం. అంటే ఇంకా వేరే పెద్ద మిస్సింగ్ ఏముంటుంది, ఆ అకారము వినపడకుండా లోపల ఉంటుందన్నమాట ఇంటర్నల్గా, అంతే. కోపి అనేస్తాం దాన్ని. కేపి, కోపి, తేత్ర ఇట్లా మామూలుగా అనేస్తాం. అంటే ఆ పూర్వపదము యొక్క రూపం ఏమి వినడంలో కానీ రాయడంలో కానీ మార్పు ఉండట్లేదు దానికి. అందుకని పూర్వ రూప సంధి అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. రైట్. అలాగే ప్రకృతి భావం లాస్ట్ది. ప్రకృతి భావానికి బండ గుర్తేంటి? ఉత్తర పదం రుకారంతో స్టార్ట్ అవుతుంది. ప్రకృతి భావానికి ఉత్తర పదము రుకారంతో స్టార్ట్ అవుతుంది. పూర్వపదము ఆ ఈ ఊ రు లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఆ ఈ ఊరు అంటే ఆ ఈ ఉరు, వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఉత్తర పదం మాత్రం రుకారంతో స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ తీసేసి రెండు పదాలని ఇలా జస్ట్ అపెండ్ చేసి ఒకదాని పక్కన ఒకటి చక్కగా లైన్లో నుంచున్నట్టుగా రాసేస్తాం. అది ప్రకృతి భావం. అంటే ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం. సంధి జరుగుతుంది, బట్ ప్రకృతి భావం ఎలా అయితే న్యాచురల్గా అవి రెండు ఉన్నాయో వర్డ్స్, అదే విధంగా రెండు ఇలా పక్క పక్కన కూర్చుంటాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా. రైట్. కానీ దీనికి ఏమవుతుందంటే ఇది వికల్పంగా వస్తూ ఉంటుంది ఈ ప్రకృతి భావము. వికల్పము అంటే ఏంటి అర్థము? ఆ సంధి జరిగిన ప్లేస్లో వేరొక సంధికి కూడా అవకాశం ఉండొచ్చు, లేకపోతే సంధి జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉండొచ్చు. వికల్పము అనే పదానికి అర్థం ఇక్కడ వేరొక సంధి, కొన్ని చోట్ల సంధి జరగచ్చు, జరపకుండా రాసినా కూడా తప్పు లేదు అనేది కొన్ని చోట్ల అర్థం వస్తుంది. ఇక్కడ వేరొక సంధికి అవకాశం ఉంటుంది. యూజువల్గా ఏమవుతుంది అంటే అది గుణసంధో సవర్ణ దీర్ఘ ఏ సంధి అయినా కావచ్చు. అక్కడ ఆ పదాల అమరికను బట్టి ఇప్పుడు ఈ ఆ ఈ ఊ రు అన్నాము, రుకి మళ్ళీ రు యాడ్ అయితే ఏమవుతుంది? సవర్ణ దీర్ఘం అయిపోతుంది. రైట్. అలా కాకుండా ఆకి రు యాడ్ అవుతుంది అనుకోండి, ఆ ప్లస్ ఈ ఊ రు అంటే ఓఆర్ గుణసంధి అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఇక్కడ ఈ ఊ రూలు ఉండి ఈ ఊ ఉన్నాయనుకోండి, వాటికి వేరే వచ్చు అంటే ఏమవుతుంది? ఎండ్ సంధి రావడానికి అవకాశం ఉంది. సో అట్లా డిఫరెంట్గా వేరే స్కోప్ కూడా ఉంది వాటికి. అలా అయినా రాయొచ్చు, అవి చేయకుండా అయినా రాయొచ్చు. ఆ కండిషన్స్ని బట్టి ప్రకృతి భావహాకి మాత్రం వికల్పం కూడా ఉంటుంది. మిగతా వాటికి వికల్పాలు ఉండవు, కానీ వీటికి వికల్పంగా వేరే సంధి జరగడానికి అవకాశం ఉంది. ఇవి మనం చెప్పుకున్నటువంటి సంధులు. పరిచయ సిలబస్ మొత్తం ఒక గంటలో చెప్పేస్తాను. ఇలాగే చెప్పేసి ఉంటే ఎంత బాగుండేది కదా. హాయిగా అయిపోయేది. నాకు 19 క్లాసులు ఎందుకు కదా, 18 క్లాసులు 19 క్లాసులు. సో బేసిక్గా మనము ఒక్క నిమిషం, బేసిక్గా మనం ఏమైతే క్లాసుల్లో డీటెయిల్డ్గా లెసన్ బై లెసన్ ఒక్కొక్క లకారమో లేకపోతే ఒక్కొక్క ప్రత్యయానికో ఒక్కొక్క ప్రయోగానికో చేసామో అంత చేయకపోయినా ఏం చదివాము, అసలు ఓవరాల్గా ఏం చదివాము అనేది మాత్రమే రివిజన్. అంతేగాని రివిజన్ అంటే చిన్నపిల్లలకి కూర్చోబెట్టి స్టార్ 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 ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రాసి ఐఎంపి వివి ఐఎంపి వివి ఐఎంపి ఇలాంటి పెట్టేది కాదు రివిజన్ క్లాస్ అంటే. జస్ట్ మళ్ళీ నా ముఖంగా మళ్ళీ ఒకసారి వింటారు, ఊరికే రివైజ్ చేసుకుని బ్రష్ అప్ చేసుకుంటారనే ఉద్దేశం. రైట్. ఇప్పుడు డౌట్లతో అటాక్ చేయండి. ఐఎమ్ రెడీ. ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి. మేడం, సవర్ణ దీర్ఘ సంధిలో పూర్వపదానికి ఒక్కోసారి ఆ హ్రస్వ అచ్చువాల దీర్ఘ అచ్చ అనేది యాక్చువల్గా ఇది కృష్ణపండి గారికి అయితే చాలాసార్లు ఈ డౌట్ మా అందరికి వస్తుంది. అంటే పూర్వపదంలో హ్రస్వం పెట్టాలా దీర్ఘం పెట్టాలా అనేది కొంచెం డౌట్ వస్తుంది. ఒకవేళ దీర్ఘం పెట్టినా హ్రస్వం పెట్టినా పర్వాలేదు, తప్పైతే కాదు అనేమన్నా ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా అలాగే పెట్టాలంటారు? బేసిక్గా ఏమవుతుందంటే రాజా, ఆత్మ అలాంటి పదాలు ఉంటాయి, మహా ఇలాంటి పదాలు ఉంటాయి. వీటికి చాలా డౌట్ వస్తుంది, పెట్టాలా వద్దా. ఇది ఎందుకు పెట్టాలా వద్దా అంటే దీంతో ప్రాబ్లం ఏంటంటే సమస్త పదాలు అని ఉంటాయి కొన్ని, అంటే సమాసాలు. ఆ సమాస పదంలో సంధులు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది కోవిదాస్, అది మొత్తం కోవిద మొన్నటి వరకు వాయించుకున్నాను నేను అది. అప్పుడు కంపల్సరీగా అది మనము ఏమంటారు విడదీసినప్పుడు కాస్త హ్రస్వం పెట్టుకోవాల్సి వస్తుంది. రైట్. ఉట్టిగా వచ్చినప్పుడు దీర్ఘం పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే మీకు సందుల్లో బండ గుర్తుగా చిన్న, అంటే నాకు నేను గుర్తుపెట్టుకున్నట్టుగా చెప్పాలి అంటే ముందు పదముల యొక్క జ్ఞానం కొంచెం అవసరం.
ఓకే. ఓకే, ఇప్పుడు మహేశ్వర అని ఉందనుకోండి, అది కూడా సమస్త పదమే. యాక్చువల్గా సమస్త పదం అంటారు, సమాసం. అది కూడా అది ఎలా వచ్చింది అనేది కోవిదలో కానీ మీకు అర్థం కాదు. బట్ దాంట్లో మహాశబ్దం ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మహాతోటి ఏదైనా వచ్చాయనుకోండి, ఎప్పుడు దీర్ఘమే రాయాలి. ఉమ్, మహేషి అన్న మహా ప్లస్ ఈసి అనే రాయాలి. మహా దీర్ఘంతో వచ్చిన వాటన్నిటికీ దీర్ఘం రాయాలి. మహాతోటి, ఎందుకంటే అవి సమస్త పదంలో భాగాలు. ఖచ్చితంగా దీర్ఘం అంటే అంటే సమస్త పదంలో దాని దీర్ఘం వస్తుంది. యాక్చువల్గా దీర్ఘం ఉందా లేదా అనేది వస్తుంది. పక్క పెట్టండి. మహాతోటి ఉమ్, ప్రస్తుతానికి మాత్రం మహేషి మంగళాకృతి అని చదువుతాం కదా. మహేషి అన్న, ఉమ్, మహేశ్వర అన్న, అలా వచ్చిన ఉమ్, చోట మీకు ఖచ్చితంగా మహా దీర్ఘమే రాయాలి. ఉమ్, మహేశ అన్న దీర్ఘం రాయాలి. ఉమ్, మహారాజ అనే పదం ఇవ్వరు, ఎందుకంటే అది సంధి కాదు. ఉమ్, రైట్, అలా కాదు. ఉమ్, రాజేశ్వరి అని ఉందనుకోండి, ఉమ్, దాంట్లో కూడా ఉమ్. రాజా దీర్ఘమే రాయాలి. ఇలా కొన్ని మ్మ్. గుర్తులు, బండ గుర్తులు చెప్పగలను, కొన్నిటికి మాత్రమే, అన్నిటికీ మనం చెప్పలేము. ఓకే, అంటే మహోదయ పొరపాటున మేము హ్రస్వము రాసాము అనుకోండి, దీర్ఘం జనరల్ గా పెద్ద ఉండాల్సిన చోట పట్టించుకోరు, హ్రస్వం. అంటే ఆ, బేసిక్ లెవెల్స్ కాబట్టి పట్టించుకోరు. అదే. ఆ, అంటే మహోదయ ఇలా గుర్తుపెట్టుకోవచ్చా? శబ్దము ప్రథమ విభక్తిలో హ్రస్వంలో వస్తే అది సంధిలో మనం పెట్టడం, దీర్ఘంలో వస్తే దీర్ఘంలో పెట్టచ్చు, అలా ఒక అలా ఎగ్జా ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చు ఒక అంటారా? ఎగ్జాంపుల్ ఇవ్వండి మీరు, దానికి మీరు చెప్పిన దానికి. అంటే ఇప్పుడు రాజేశ్వరి ఉందనుకోండి, రాజా ప్లస్ ఈశ్వరి అంటే రాజా అంటే ప్రథమ విభక్తిలో దీర్ఘం వస్తుంది కదా. ఓకే, మామూలుగా మనకి రాజా ఒకవేళ రానిది రాజా చెప్పండి రాజా ఒకటి. రానివి అంటే దేవాలయ, అప్పుడు దేవ ఏమొచ్చింది? ప్లస్ ఆలయ, దేవ అంటాం కదా అక్కడ. ప్రథమ విభక్తి రూపం ఏంటి మరి? దేవ ఉమ్, అంటే ప్రథమ విభక్తి కదా, రూపం హ్రస్వం వచ్చింది దీర్ఘం కదా. రాలేదు కదా, దీర్ఘము రాలేదు, హ్రస్వం వచ్చింది, అదే అదే అంటున్నాను, అక్కడ విసర్గ దీర్ఘము. వచ్చింది. సో అంటే విసర్గను వదిలేసి నేను చెప్తున్నా, విసర్గను వదిలేసి మనం అక్కడ హ్రస్వం ఉందా దీర్ఘం ఉందా చూసుకుని పోనీ అలా అలా ఏమైనా అలా గుర్తుపెట్టుకుంటా గుర్తుపెట్టుకోవచ్చా? అంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే జనరలైజ్ చేసి మా మేడం చెప్పింది అన్నారు అనుకోండి, ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ. ఇప్పటి లేదు వరకు లేదు, బండ గుర్తులకే అంటే మనం జస్ట్ చెప్పగలం. బండ గుర్తులు అన్నారు కదా, అలాంటిది ఆ, మహా మాత్రం ఎక్కడొచ్చినా దీర్ఘం వస్తుంది. క్షమ్యతాం మహోదయ, రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి అని హ్రస్వ ఆ పెట్టారు టెక్స్ట్ బుక్ లో. ఆ, యాక్చువల్ గా నేను ఇది డౌట్ అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు రాజా దీర్ఘం పెట్టండి అని. దీర్ఘం ఉండాలి, అది రాజా దీర్ఘం ఉండాలి. టెక్స్ట్ బుక్ లో హ్రస్వ జ ఇచ్చారనమాట, అందుకోసం అది డౌట్ వచ్చింది నాకు. బట్ దీర్ఘం ఉండాలి దానికి, అది సమస్త పదం అయినా సరే అది దీర్ఘం ఉండాల్సిందే. ఎలా రాజా ఇచ్చింది? ప్లస్ ఇతి రాజేతి ఇచ్చారు, రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి అనేది ఇచ్చారు. లేదు, సో అక్కడ కూడా దీర్ఘం ఉండాలి. ఓకే, ధన్యవాదాలు మహోదయ. దీర్ఘం ఉండాలి. మేడం ఉమ్, మేడం ఉమ్, చిన్న డౌట్ మేడం. ఇప్పుడు పార్వతీవ అనే ఒక వర్డ్ ఉంది కదా మేడం. ఆ, ఆ ఆ పార్వతీవ అన్నప్పుడు ఉమ్. ఈ పార్వతీ ఈకారం రాయాలా, ఈకారం అంతే, అదే హ్రస్వం అంతే, ఈ రాయాలా, కారమే దీర్ఘం? రాయాలి. ఇవా తీసేసినప్పుడు పార్వతి అని మీరు మాట్లాడరు కదండి. పార్వతి వలే అని చెప్పాల్సి వచ్చినప్పుడు పార్వతి అని దీర్ఘమే చెప్తారు, ప్రాతిపదికం కూడా. ఓకే. సో అక్కడ అదే అందువల్ల చెప్పుకోవాలి. ఇప్పుడు మరి సింధూదకం అప్పుడు ఉందనుకోండి, సింధూదకం అనే పదం ఉందనుకోండి, అక్కడ సింధు దీర్ఘం రాయరు, ఎందుకంటే సింధుహు దాని రూపం, యాక్చువల్ రూపం. దాంట్లో దీర్ఘం లేదు ఓకే. కదా మరి. అవును సో అక్కడ సింధు అని హ్రస్వమే రాస్తారు, కానీ పార్వతి అనే చోట దీర్ఘం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీర్ఘం రాయాలి. ఓకే. మరి గిరీశ అన్నప్పుడు గిరి ప్లస్ ఈశ అనే, అంతే, గిరిహి అంటే కదా. అక్కడ హ్రస్వమే హ్రస్వమే, ఎందుకు? ఒరిజినల్ పదం ఏంటి? గిరిహి. సో ఓకే. దాంట్లో గిరి మాత్రమే తీసుకోవాలి. ఓకే ఓకే, అంటే ఒరిజినల్ పదం ఏది ఉంటే దానికి ఆ విధంగా తీసుకుంటూ ఉండాలి. అక్కడ అంతే కదా? ఎక్సెప్షనే ఇప్పుడు మహానును రాజాను. ఒరిజినల్ ఆ, రాజ పదం ఏంటి? రాజన్ అవుతుంది అది. కానీ అక్కడ అందుకనే ఈవిడ చెప్పిన, శ్రీవాణి గారు చెప్పిన ట్రిక్ ఒక రకంగా పనిచేయొచ్చు. ప్రథమా విభక్తి ఏకవచన రూపంలో ఎలా ఉంటుందో విసర్గ ఉంటే అది తీసేసి మిగతా అది రాసుకుంటే బెటర్ కదా. ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అది మేడం, థ్యాంక్ యూ. రైట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్, కృష్ణపణి చెప్పండి.
మేడం ఇది మన ప్రకృతి భావ సంధిలో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మనకి టెక్స్ట్ బుక్ లో అభ్యాసంవి వధు ప్లస్ రుణము అలాగే స్త్రీ ప్లస్ రుణం అని ఇచ్చారు. అవి 2 ఎండ్ సంధి, మామూలుగా సంధి జరిగితే ఎండ్ సంధి అవుతాయేమో కదండి. అవునండి. అప్పుడు స్త్రీ, ఇప్పుడు వధు ప్లస్ రుణం, వధు అది ఎలా అవుతుందండి, అంటే కలిపి మొన్న కూడా గురు రుణంకి ఎలా చెప్పాను అలా. అప్పుడు ఇట్లాంటి చోట్ల ఏం చేయాలంటే విడదీసుకోవాలి. ఎండ్ సంధి సూత్రం ఏంటి? ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు. సో అది రుణం పక్కన వెళ్ళిపోయింది, ఎట్లాగో వెళ్ళిపోయింది. స్త్రీ ఆర్ వధువు మిగిలింది మనకి, రైట్? ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నప్పుడు వధువు ప్లస్ రుణం అని రాస్తున్నప్పుడు ఎలా మారుతుంది అంటే, ఇప్పుడు ఎండ్ సంధికి వెళ్ళినప్పుడు ఏంటి ఎండ్ సంధి? ఊ ప్లేస్ లో వారా. సో ఇప్పుడు ఈ వధు ఆ రుణం పక్కన పెట్టండి. ఈ వధు ప్లేస్ లో ఏమవుతుంది? వధ్ ప్లస్ ఊ కదా, ధూ, ధ్ ప్లస్ ఊ, ధూ అయింది అక్కడ. సో ధ్ ప్లస్ ఊ, సో అలా రాసుకోండి. వా ప్లస్ ధు, ధ్ ప్లస్ ఊ. ఆ ఊ ప్లేస్ లోంచి తీసేసి ఊ ప్లేస్ లో ఏం రావాలి? ఎండ్ సంధి ప్రకారం వా రావాలి. సో ఉబ్బు పెట్టాలి. వా అంటే వా రాసేయకూడదు, బకారం పెట్టాలి. సో ధ్ ప్లస్ ఉబ్బ్ అయింది. ఇప్పుడు ఏమైంది? ధ్ ప్లస్ ఉబ్బ్ ఏమైంది? ధ్వ అవుతుంది, రైట్? ఇప్పుడు దీనికి పక్కన రుకారం ఉంది, దాన్ని కి పోని ఇలా పెట్టుకున్నా సరే వద్ ప్లస్ ఉబ్బు ప్లస్ రుకారం, ఉబ్బు ప్లస్ రుకారం ఏమవుతుంది? వృ అవుతుంది, వృ అవుతుంది. ఇప్పుడు ధ ఉంది, మళ్ళీ ప్రవేశాలు కలిపినట్టు కలపండి. వృణం, సో వద్వృణం అవుతుంది. అది అలా విడదీసుకోవాలి. మొన్న మీకు గురువృణంకి ఎట్లా పెట్టి చెప్పాను నేను, అట్లాగా విడదీస్తే ఓకే ఇది ఎండ్ సంధి వస్తుంది కాబట్టి ఇది ఎలా విడదీయాలి ఫస్ట్. ఎప్పుడు ఇట్లాంటి డౌట్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే అక్షరాలని ప్రవేశంలో విడగొట్టినట్టు విడగొట్టి పారేయాలి. ఎస్పెషల్లీ ఆ ప్లస్ కి ముందు ఉన్న అక్షరాలు విడగొట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? వావ్ వ్యంజనాక్షరం సెపరేట్. ఏంటండి? ఇక్కడ వావ్ వచ్చి వా కింద రుత్వం వస్తుంది, అంతే అది కదా. వృణం. ఇప్పుడు మీకు వకారం ఉందండి, గుణింతాలు ఎలా ఏర్పడతాయి? ఉబ్బు ప్లస్ ఉక్కు ప్లస్ ఆ కా అవుతుంది, అవునా? ఉక్కు ప్లస్ రు క్రు అవుతుంది. అలాగే ఉబ్బు ప్లస్ రు ఏమవుతుంది? వృ అవుతుంది, అంతే కదా. వృ అవుతుంది, అది అదే స్వరాక్షరం కాబట్టి దానికి మాత్ర కింద వచ్చేస్తుంది అది. సో వ ప్లస్ ధ్ ప్లస్ ఉబ్బు ప్లస్ రుణం. సో ముందర సంయుక్తాక్షరానికి గుణింతం రాసే కంటే మామూలు అక్షరానికి గుణింతం రాసుకోండి. ఉబ్బు ప్లస్ రు వృ అయింది, వృణం అయింది. ముందు ధకారం ఉంది, దాన్ని హాఫ్ ధా రాయాలి కదా, అప్పుడు వధ్వృణం అవుతుంది. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే విఏడిహెచ్ విఆర్యుఎన్ఏఎం అవుతుంది, వధ్వృణం. స్త్రీ రుణం కూడా వచ్చింది, అదే స్త్రీ వచ్చింది. స్త్రీలో చివరి అసలు అది అవడమే మొత్తం సంయుక్త అక్షరం. ఎట్లా విడదీస్తాము? సకారము స్ ప్లస్ తకారము ప్లస్ రకారము స్ త్ ర్ ఈ రాస్తాం, రైట్? ఈ రాస్తాం. ఇప్పుడు ఎండ్ సంధి ప్రకారం ఈ కాస్త దేని కింద మారుతుంది? యకారం కింద మారుతుంది, యకారం కింద మారుతుంది. సో సకారము తకారము రకారము యకారము. ఓకే, ఇప్పుడు రుణం వచ్చింది అనుకోండి, యాకి రు మాత్రం పెట్టుకోండి, అది ఈజీ. ఫస్ట్ యాకి రు మాత్రం ఇరు అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ వ్యంజనాలు మాత్రమే ఉన్నాయి, మధ్యలో స్వరం లేదు. స్త్రీరుణం అవుతుంది. అప్పుడు అది సకారము హాఫే పలకాలి, తకారము హాఫే పలకాలి, రకారము హాఫే పలకాలి, యకారము కూడా హాఫే పలకాలి. ఎందుకు? పక్కన రు ఉంది కాబట్టి. స్త్రీరుణం అవుతుంది అది. సకార తకార రకార యకార రుణం. రేఫ కూడా కిందకే వస్తుంది కండి, రేఫ కూడా యాకి కిందకే వస్తుంది కదా పైన. ఇప్పుడు సపోజ్ రుణం కాకుండా స్త్రీ అయిన తర్వాత దానికి ఊ మాత్రం ఉంది అనుకోండి, సపోజ్, లేకపోతే యా ఉందని యా అని చెప్తాం, స్త్రియా అంటాం కదా. ఆ స్త్రియా వరకు అలాగే, యా రాసేంత వరకు అలాగే రాస్తాం. సా హాఫ్, ఓకే. నెక్స్ట్ త్రాలో ఉండేటువంటి ఆ ఇది ఉంటుంది కదా, గ్రేటర్ దాన్ సింబల్, అది రాస్తాము. పక్కన యా రాస్తాము, దానికి రు మాత్రం పెడతాం. అందుకనే ఈ పదాలకి సందుల జోలికి వెళ్లకుండా కామ్గా ప్రకృతి భావం రాసుకోవాలి. ఓకేనా? ఇలా రాయాలి. నా డౌట్ ఏంటంటే ఓన్లీ గుణసంధే వస్తుందా లేకపోతే వేరే సంధి వస్తుందా అని ఆలోచన చేసి ఇవి ఎండ్ సంధి కదా వచ్చేదని చెప్పి వచ్చిందండి ఫస్ట్ డౌట్ అది. అసలు దానికి గుణసంధి ఎట్టా వస్తుంది? ఆహా, అంటే మనకి వికల్పంగా గుణమే వస్తుంది లేదుగా, మనకి ఇచ్చారు. సవర్ణ దీర్ఘం కూడా ఇచ్చారుగా కొన్ని చోట్ల.
కొన్ని చోట్ల ఇచ్చారు. బట్ వసంత ఋతు, వసంతర్తు, దేవ ఋషి, దేవర్షి ఇవి ఇవైనంత పాపులర్ కాదు మిగతావి. ఎందుకంటే ఇవి పలకడం తేలిక కదా. దేవఋషి అనడం తేలికే, దేవర్షి అనడం తేలికే, కానీ త్రిగుణం అనడం కష్టం కాదు. అవును. అందుకని అవి పాపులర్ అవ్వలేదు. సో వాటిని అలా చెప్పారు, వస్తాయి. రైట్. ఓకే, ఓకే, ఫైన్. ఇంకా డౌట్స్? ధన్యవాదాలు. అయిపోయిందా? మేడం సదైవ కూడా అంతే కదా మేడం, సదా ప్లస్ ఇవ అని రాయాలి కదా. సదా ప్లస్ శివ, సదా అనే మాట ఉంది కదా, అది అవ్యయం, దాన్ని మార్చలేము, అందుకని దీర్ఘమే పెట్టాలి దానికి. అదే చెప్తున్నా, అందుకనే పదముల యొక్క నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సదా అనే మాట అవ్యయం, దాన్ని మార్చలేము. కొన్ని మిగతా అంటే విభక్తులేవో ఉన్నాయి, ఎట్టా వస్తుందని డౌట్ రావచ్చు, వీటిని మార్చలేము కదా. అంటే లింగ ప్రకారం ఏమన్నా ఉంటాయా మేడం ఇది? ఏంటండి? లింగ ప్రకారం అంటే స్త్రీలింగం అవ్యయం అయితే అంటేనే, సదా అంటేనే దానికి అవ్యయం కదా, దానికి ఏమవుతుంది? సదా గురించి కాదు మేడం, మిగతా వారి దీర్ఘం ఇవ్వాలి వద్దంటే ఏమన్నా లింగ రూపం ఉంటుందా? లింగ లింగ రూపం ప్రకారం అట్లా రాస్తాం. కాదుగా, మనము అంటే ఆ పదాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు రాజా అనే పదం పుంలింగ పదం అని మనకు తెలుసు. పార్వతీవ అన్నప్పుడు పార్వతీ స్త్రీలింగ పదం అని అది తెలియాల్సిందే. అది దానికి బండ గుర్తులు ఏమి ఉండవు, తెలుసుకోవాల్సిందే, తప్పదు. ఓకే. ఇంకా ఓన్లీ అంటే ఇప్పుడు ప్రకృతి భావం ఏర్పడినప్పుడు అది అలా రాయాలి అనుకుంటే ఆ దీర్ఘం తీసేసి ఓన్లీ హ్రస్వం పెట్టేసి మొత్తం యాజ్ ఇట్ ఈస్ పదం మొత్తం రాసేయడం అంతే కదండి. ప్రకృతి భావము ఏంటి నాకు అర్థం కాల. ప్రకృతి భావం రాసేటప్పుడు రాయకుండా వైకల్పిక సంధి ఏమన్నా ఉంటే అది చేసేటప్పుడు ఇప్పుడు మన ఎలా యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎలా 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 కుదురుతుంది అంటే వసంతర్తు వాటికి పేరు కానీ సో మాత్ర ఒకటి తీసేసి రాస్తే సరిపోతుందా అనడానికి లేదు కదా. యకారం వస్తుంది, ఏ సంధి ప్రకారం ఏ అక్షరం ఆదేశంగా వస్తుందో అది పెట్టాలి కదా. దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ మాత్రలు ఏమొస్తున్నాయని యాడ్ చేయాలి కదా, అంతే కదా. ఇప్పుడు గుణసంధిలో ఏమవుతుంది మీకు, ఏవో అర్లో ఏవో ఒకటి వస్తాయి. సో దాని ప్రకారంగా మారుతుంది. వసంతర్తు అనేది మారుతోంది, ఎందుకంటే ఏవో అర్లో రకారం ఉంది కాబట్టి అర్ర రావాలి బేసిక్గా గుణసంధిలో, కాబట్టి అర్ర వచ్చింది దాని ప్లేస్లో. ఓకే, కానీ ఎండ్ సంధిలోకి అట్లా కాదు కదా. యకారం రావచ్చు, వకారం రావచ్చు. 2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడే మనం చూసాం. స్త్రీ రుణంకి చూసాము, వధూ రుణంకి. దాంట్లో యకారం వచ్చింది, మరి అవి వచ్చేవి తీసుకుని అప్పుడు మళ్ళీ రుమాత్ర పెట్టాలి కదా దానికి. సో అలా ఉండదు డైరెక్ట్గా. ఓకేనా? రైట్. ఇంకా ఇప్పుడు ఆన్సర్ అయితే వధు రుణము స్త్రీ రుణం అని ఇచ్చారండి ఆన్సర్ ఇవ్వడము ప్రకృతి భావానికి. ప్రకృతి ఎందుకు భావానికి. ఇచ్చారు? వాళ్ళు చెప్పారు దీర్ఘాక్షరాలు ఉంటే అచ్చా, మీరు అడిగిన డౌట్ అదే. ప్రకృతి భావంగా రాసేటప్పుడు దీర్ఘంగా ఉంటే హ్రస్వం చేసి రాస్తే చాలు. అది వాళ్ళు ఇచ్చిన రూలే. అది దీర్ఘాక్షరాలు వస్తే వధు రుణం స్త్రీ రుణం అని రాయాలి అని రాశారు. ఒకవేళ దానికి వైకల్పిక సంధి రాయాల్సి వస్తే మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిందే. అది ఏ సంధి ప్రకారంగా ఏ అక్షరం ఆదేశంగా వస్తుందని చూసుకోవాలి. ఓకే, రైట్. మొన్న సందర్భ వాక్యం గురించి వచ్చినప్పుడు కృష్ణపణి గారు ఎవరో పెట్టారు గ్రూప్లో ఒకటి, అది ఇదివరకు ప్రవేశాలు నేను పెట్టింది. పరిచయం మారుతుంది కదా దానికి. ఇప్పుడు మీకు ఇచ్చిన కథ అంతా ఒకటే దాంట్లోది కాబట్టి ఏది 19 సార్ ఇది కూడా చెప్పాను ఒకసారి నేను క్లాస్లో, మరి పంపానో లేదో గ్రూప్లో నాకు గుర్తులేదు, కానీ నేను చెప్పాను క్లాస్లో ఒకసారి ఇది కూడా ఇలా రాయవలసి ఉంటుంది చెప్పాను. సో పరిచయం క్వశ్చన్ పేపర్స్ చేసేటప్పుడు మీరు చెప్పారండి, చెప్పాను కదా నేను. నాకు తెలుసు ఎలా రాయాలి అని చెప్పారు మీరు. గ్రూప్లో పెట్టానో లేదో అయితే నాకు గుర్తుకు లేదు, చూడండి ఒక్కసారి. నాకు తెలిసి పెట్టానేమో, పెట్టలేదు. ఇప్పుడు ఈ గ్రూప్ లో పెట్టలేదు, మామూలు పరిచయ గ్రూప్ లో పెట్టలేదండి. లాస్ట్ ప్రవేశ గ్రూప్ లో ఉండగానే పెట్టారు. అప్పుడు పెట్టానేమో. సో పరిచయం అన్నిటికీ మీకు ఇచ్చిన సందర్భ వాక్యాలన్నిటికీ పరిచయం ఒకటే వస్తుంది. మూలము రామాయణం నుంచి తీసుకున్నటువంటి కథలోని పలానా పాఠం పేరు గుర్తుంటే రాయొచ్చు, లేదంటే ఆ ఏ సర్గలో తీసుకున్నారు, రామాయణంలో పలానా సర్గలోంచి తీసుకున్నది, వాల్మీకి రాసింది, ఇలా రాస్తారు కదా. అట్లా అన్నిటికీ పరిచయ వాక్యం ఒకటే ఉంటుంది. ఏ వాక్యం ఇచ్చినా మీకు సందర్భం భావము సందర్భం బ్రీఫ్గా ఎట్లా రాయాలి, అది వాక్యాన్ని బట్టి మారుతుంది కాబట్టి అది మనం చెప్పలేం కాబట్టి బ్రీఫ్గా రాయండి. తెలుగులోనే రాయడం కాబట్టి పర్వాలేదు. రైట్. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్?
అంటే ఇప్పుడు పాఠం పేరు కూడా రాయాల్సి ఉంటుందా మహోదయ? అంటే నేనైతే అంటే పట్టించుకోను నందిన్యాహ వరప్రసాద నేనైతే చెప్పను. ఇలాగా బేసిక్ రఘు రామాయణం స్టోరీ కాబట్టి రామాయణం నుంచి తీసుకున్నటువంటి ఫలానా ఫలానా సర్గలో రఘువంశ వాల్మీకి మహాకావ్యం విరచిత రామాయణం కాళిదాసు. నుంచి తీసుకున్నటువంటి పరిచయ పాట. అంటే నేను చూశాను చాలా మంది అలా రాశారు, ఆ పేరు కూడా రాశారు. అంత గుర్తుండవు కదా, 10 పాఠాల పేర్లు ఎక్కడ గుర్తుంటాయి మనకి రఘువంశ కావ్యం. కదా. అందుకని రఘువంశ కావ్యం రామాయణం కాదు, ఇది రఘువంశ కావ్యము కాళిదాసు రచించిన రఘువంశ కాలం పలానా సర్గలోనిది నుంచి తీసుకున్నటువంటిది అని. ఎందుకు రాశారు వాళ్ళలాగా అంటే డైరెక్ట్గా రఘువంశ కావ్యం మరి పద్య కావ్యం కదా రఘువంశం అంటే, ఇలా గద్యంలాగా ఉండదు కదా. అందుకని డైరెక్ట్గా రాయకుండా పరిచయ పాఠ్యక్రమంలో దాని నుంచి పోనీ పాఠం పేరు రాయకపోయినా దాని నుంచి స్వీకరించి గ్రహించబడిన పరిచయ పాఠ్యక్రమంలోనిది అని రాసేయచ్చు. డైరెక్ట్గా ఈ వాక్యం ఇప్పుడు ఎవరైనా వెళ్ళి తీసి వెతికితే కనపడదు కదా, కాళిదాసు దాంట్లో కనపడదు, రఘువంశంలో కనపడదు డైరెక్ట్గా. బట్ పరిచయ పుస్తకంలో అది మాతృక కదా, అక్కడి నుంచే తీసుకున్నారు బ్రీఫింగ్ కోసం. ఒక చివరిలో అది యాడ్ చేసుకోవచ్చు, పరిచయ పాఠ్యక్రమంలో ఉంది అని గ్రహించబడిన పరిచయ పాఠ్యక్రమంలో ఉంది అని రాసేయచ్చు. రైట్. ఇంకా గ్రూపుల్లో కొట్టేసుకుంటున్నారు ఇవాళ, ఒక్కళ్ళు పెగలట్లేదు. శిష్టాచారం మనకి పరీక్షలో ఇస్తారా మహోదయ? శ్లోకం ఇచ్చి తాత్పర్యం అడుగుతారండి ఒక్కోసారి. ఓకే. టాపిక్స్ అన్నీ కవర్ ఓకే. చేయాలి, ఏది మిస్ అవ్వకూడదు అన్నప్పుడు శిష్టాచారము ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే ఏ టాపిక్ వదలకూడదు అనుకున్నప్పుడు అది కూడా ఎక్కడైనా మార్కులు అడ్జస్ట్ చేసి దీనికి 2 మార్క్స్ 1 మార్క్ ఇచ్చి ఒక శ్లోకం అది ఇచ్చి శిష్టాచారం శ్లోకం ఇచ్చి తాత్పర్యం రాయమని అడుగుతున్నారు. ఒక క్వశ్చన్ పేపర్ చూసాను మేడం నేను, శిష్టాచారంది రెండు శ్లోకాలు పేర్లు ఈ రెండిట్లో ఏదో ఒక శ్లోకం రాయండి అని రాశారు. తులసిది కానీ లేకపోతే గోమాతది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయండి అని ఒక క్వశ్చన్ పేపర్ లో చూసాను నేను. ఎప్పుడు ఇచ్చారో మరి తెలియదు కానీ జనరల్ గా అయితే అవి కంఠస్థీకరణం కాదు అని తర్వాత ఈ పారాగ్రాఫ్స్ ఇచ్చేసి మార్చమంటున్నారు మేడం, అది కూడా ఇస్తారా? సెంటెన్సెస్ అనుకున్నాం మేము. మార్చమంటే పారాగ్రాఫ్స్ ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమంటున్నారు సాంస్క్రిట్ లో. తప్పే, మీరు దాని వాక్యాలుగా చూడండి, అన్ని పారాగ్రాఫ్ కింద రాశారు అనుకోండి, మీకెందుకు బాధ? వాక్యాలు అయితే ఏంటి, పారాగ్రాఫ్ అయితే ఏంటి? పారాగ్రాఫ్ అంటే ఒక 5 వాక్యాలు ఉన్నాయనుకోండి, మీకు 5 వాక్యాలు 1 2 3 4 5 ఇచ్చినట్టే మీరు రాసుకోండి పోనీ 1 2 3 4 5 కింద అదే వాక్యాలు. సింపుల్ గా ఇవ్వట్లేదు మేడం, చాలా కాంప్లికేటెడ్ గా తత్వజ్ఞానం ఇస్తున్నారు. అవును. మొత్తం పరిజ్ఞానం అంతా ఉన్నారా ఉపయోగించవలసి అంటే వస్తుంది. నేను ఏం చిన్న చెప్పగలను? పరిజ్ఞానం అంతా. ఏం చేస్తారు మేడం ప్రవేశ్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది మేడం. చాయిస్ చాలా తక్కువ ఉంటుంది. కరెక్టే కరెక్టే. పరిచయం అంటే నాకు అన్నీ ఓకే మేడం, యాక్చువల్ గా మెజారిటీ పర్వాలేదు కానీ 1-2 క్వశ్చన్ పేపర్లు మా అందరికి ఎంత దమ్కి ఇచ్చినాయంటే అసలు మనకి 50 మార్కులు కూడా రావి ఈ పేపర్ ఇస్తే భయపెట్టేశాయి కొన్ని పేపర్లు మమ్మల్ని. లేదు నేను మన అవే డౌట్లు 9 డౌట్లు పెట్టాను కదా ఏకంగా, ఆ పేపరే అసలు మేము పాస్ అవుతామని. లేదు బేసిక్గా అంటే మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ఒక మీకు చెప్పానా మరి కోవిద వాళ్ళకి చెప్పానా నాకు గుర్తుకులేదు ఈ విషయం, కానీ ఒక 2-3 సీజన్స్గా అంటే మోస్ట్లీ 24 ఆగస్ట్ నుంచేమో కొంచెం స్టాండర్డ్ పెంచుదామని నేను చెప్పినట్టున్నా మీ క్లాస్లోనే ఎప్పుడు స్టాండర్డ్ చెప్పారు మేడం. పెంచుదామని కొద్దిగా టఫెన్ చేస్తున్నారు. అంటే కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ వచ్చారు. అది ఇదివరకు జరిగింది అంతకు మునుపు కూడా, కానీ ఒక 5 మార్క్స్లో ఫస్ట్ అంటే ఓన్లీ డాష్ ఇవ్వకుండా మల్టిపుల్ చాయిస్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్లో ఒకే రకంగా ఇప్పుడు ఇచ్చారనుకోండి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడ ఏది రాయాలి అనేది. ఒకే రకంగా కనబడుతూ ఉంటాయి, ఏదో కరెక్ట్ అలాంటివి కొంచెం మెదడుకు పదును పెడదాము అని. లేకపోతే అంతకు మునుపు ఎలా ఉండేవంటే పేపర్లు కళ్ళు మూసుకుని పుస్తకం కనుక ఎవడన్నా బట్టి కొట్టగలిగితే యాజ్ ఇట్ ఈజ్ 100 వస్తాయి అంత. అంటే ఇప్పుడు అక్కడ నిర్ధనహ అని ఇస్తే ఇక్కడ కూడా నిర్ధనహానే ఉంటుంది, ఇంకో మాట ఉండదు. అక్కడ ఒకవేళ మీకు వదేత్తికి అడిగితే రూపాలు అడిగితే మీ పుస్తకంలో డాష్ డాష్ రాయండి అని అడిగితే ఇక్కడ కూడా అదే అలా ఉండేది ఒకప్పుడు. చిన్న చిన్న మార్పులు చేయకపోతే ఇప్పుడు చదువుకుని చేసాం మనం కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా పరీక్ష రాసినందుకు కొంతైనా. బట్ అదే ప్రవేశ పేపరే మేము రాసిన ప్రవేశ పేపరే కొంచెం చిన్న దమ్కి ఇచ్చి వదిలేశాడు మాకు. అవును అవును నాకు గుర్తుంది. మీ ప్రవేశ కంటే అంటే ఇప్పుడు
లాస్ట్ టైం కోవిద రాశారు నా బ్యాచ్ లాస్ట్ ఫిబ్రవరి. వాళ్ళు శిక్ష రాసినప్పుడు అల్లల్లాడిపోయారు. వాళ్ళు ఒక్క నిమిషం ఉండండి. ఉమ్. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాः. ధన్యవాదాः. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు. రికార్డింగ్ కి రావడానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. రికార్డింగ్ రావడానికి 1-2 days పడుతుంది, కంగారు పడకండి. ఓకే, నమస్తే. ధన్యవాదాలు.